విడిపోతే పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. అందరిలో ఒకే తత్వం, అదే కదా మనకు బలం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. పూచే పువ్వుకు కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకు కులముందా? హిందూ ధర్మం అందరిది అంటరాదనుట నేరమది. ధర్మగంగలో స్నానం చేద్దాం, మనసున మలినం కడిగేద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. రాముడు కృష్ణుడు శివుడు దుర్గా, బుద్ధుడు హరి అన్న అకాలుడు. మతాలు ఎన్నో ఉన్నాయి, మానవత్వమును చాటాయి. పరమత పీడను నిరసిద్దాం, దేశద్రోహమని నినదిద్దాం. కలిసొచ్చిన మన సోదరులా చేరదీయగా కదిలొద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. హరిజన గిరిజన బంధువులు, వనవాసులు మన సోదరులు. హరిజన గిరిజన బంధువులు, వనవాసులు మన సోదరులు. కొండ కోనలు వాగు వంకలు, ప్రకృతికి అవి అందాలు. ఎక్కడ పుట్టిన ఏడ పెరిగిన తల్లి కోసమే ఈ తపన. అందరి కొరకు కేశవుడు ఆచరించే మన మాధవుడు. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత, ఈ భారత మాత. భారత్ మాతాకి राम रसायन तुम्हारे पास सदा रहो, रघुपति के दाता। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाए, जा जलमारि भक्त कारी। और देवता चितन धरए, हनुमत से सर्व सुख करए। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय जय हनुमान गोसाई, कृपा करहु गुरु देव की नाई। जो शतवार पाठ कर कोई, छोटे बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा जयनाथ हृदय महडेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभु। श्यावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की, बोले भाई सब संतन की जय। हनुमान की, रामचंद्र भगवान की जय श्री राम। అతన ధర్మ సేవా సమితి యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి
సనాతన సేవా సమితి సభ్యులు, మాతృమూర్తులు, యువకులు, సమస్త హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అందరికీ జై శ్రీరామ్. గత సంవత్సరం ఇదే రోజు జనవరి 23, ఈరోజు ఒక గొప్ప రోజు మనందరికీ. మన సిరికొండ కేంద్రంగా ఈ మండలంలో ఉన్నటువంటి సనాతన ధర్మ సేవా సమితి యొక్క వార్షికోత్సవం రోజే మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఈరోజు. కాబట్టి వారిని కూడా మనం స్మరించుకోవాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి, భారత్ మాతా కి. ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు శోభాయాత్రను కూడా మనం పూర్తి చేసుకున్నాం. సిరికొండ యొక్క గ్రామ వీధుల గుండా మరి సిరికొండ గ్రామస్తుల యొక్క ఇవాళ అక్కడ వ్యవస్థలు కానీ అవన్నీ చూస్తుంటే, ఇళ్ల ముందు మొగ్గులు కానీ, తర్వాత రోడ్లు అలంకరణ కానీ, దేవాలయం దగ్గర కానీ చూస్తుంటే సిరికొండలో ఉన్నటువంటి మన యొక్క యువకులు యువతులు ఎంత కష్టపడి ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేశారనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ మండలం నుంచి అనేక గ్రామాల నుంచి మనం వచ్చాము. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళందరికీ జై శ్రీరామ్. ఈరోజు మరి ఇప్పుడు మన యొక్క సనాతన ధర్మ సేవా సమితి సమ్మేళన సభలో మనకు పూజ్యనీయ శ్రీ శ్రీ నారాయణ మహారాజ్ గారి యొక్క సందేశము, ప్రవచనం మనకు ఉంటుంది, మనందరికీ మార్గదర్శనం ఉంటుంది. మరి వారితో పాటుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ మన యొక్క ఇందూరు విభాగ ప్రచారక్, అదేవిధంగా తెలంగాణ ప్రాంత సహబౌద్ధిక ప్రముఖగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సంఘ ప్రచారకులు శ్రీ శివకుమార్ గారి యొక్క సందేశం కూడా మనం వింటాం. మరి ఈరోజు ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి పూజ్యశ్రీ నారాయణ మహారాజ్ జీకి మరొక్కసారి మనం అందరం కూడా శిరస్సు వంచి ప్రణామములు అర్పిస్తాము. మరి వారికి కూడా పూజ్య నారాయణ మహారాజ్ యొక్క మార్గదర్శనంలో సనాతన ధర్మ సేవా సమితి గ్రామ గ్రామాన విస్తరించి మన యొక్క ధర్మ రక్షణ, దేశ రక్షణకు మనం అందరం కూడా కంకణం కట్టుకుంటున్నాము. మరి పూజ్య నారాయణ మహారాజ్ జీ ఎల్లవేళలా మనకు మార్గదర్శకులుగా ఉంటూ మనల్ని నడిపిస్తారని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి వారికి పాదపద్మంలోకి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా వారి పక్కనే ఉన్నవారు శ్రీ వెంకట శివకుమార్ గారు. వారు సంఘ ప్రచారకులు, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు. 25 సంవత్సరాలుగా బ్రహ్మచారిగా ఉంటూ ఈ దేశానికి, సమాజానికి సేవలు అందిస్తున్నారు. వారు కూడా ఈరోజు మనందరిని ఉద్దేశించి మనకు మాట్లాడతారు. అట్లాగే మన మధ్యలో అనేక మంది స్వామీజీలు ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందే మనం చక్కటి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసినటువంటి భజన బృందం, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమంలో ఈ సిరికొండ గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఈ వీడీసీ గ్రామ యొక్క అభివృద్ధి కమిటీ పెద్దలు, వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం, వారందరికీ ధన్యవాదాలు. ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి గ్రామ పంచాయతీ పెద్దలు, వీడీసీ మెంబర్లు, యువకులు, ఈ సిరికొండకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఈ ఘనమైనటువంటి కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన వారికి కూడా స్వాగతం, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా అందరికి కూడా. ఈరోజు మనం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాము. ప్రతి గ్రామంలో మహారాజ్ యొక్క సంకల్పం ద్వారా మహిళలందరూ కూడా ప్రతి మంగళవారము, పురుషులందరూ ప్రతి శనివారము మన గ్రామాల్లో మనం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ మరి మన గ్రామంలో మంచి ఆధ్యాత్మిక వాతావరణము, మన యొక్క సంఘటన శక్తిని నిర్మాణం చేసుకుంటూ సామాజికంగా కూడా మన ఊర్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ మన గుడిని చక్కటి పూజా పద్ధతులు అలంకరిస్తూ మన ఊళ్ళో చెట్లు పెంచుకుంటూ మనమందరం కూడా మంచి పాడి పంటలతో ఆనందంగా ఉండాలనేటువంటి ఏదైతే మనకు స్వామీజీ పూజ్య నారాయణ మహారాజ్ ఆశీస్సులు ఉన్నాయో, మరి ఈరోజు కూడా వారందరూ వారు మనకు ఆశీస్సులు ఇస్తారు. మనం అదే పద్ధతిలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మన మధ్యలో పూజ్య మన యొక్క మహారాజులు ఉన్నారు. మన ప్రాంతంలో ధర్మ కార్యం కొరకు నిరంతరం కృషి చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న మహారాజులు ఉన్నారు. వారందరూ కూడా దయచేసి ఒక నిమిషం వాళ్ళ పేరు పరిచయం చేసుకొని వాళ్ళు ఎక్కడ, ఏ ఊరు కేంద్రంగా మన దైవ కార్యం చేస్తున్నారో, సమాజ కార్యం చేస్తున్నారో చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. మారుతి మహారాజ్ గారు నాకు కనిపించిన వాళ్ళు,
అమృతరావు మహారాజ్ గారు వరుసగా ఒక్కొక్కరు వచ్చి వారి పరిచయం చేసుకొని వెళ్ళవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. मारुती महाराज गीते आहे, राहणार इंद्रविली आणि आदरणीय बापूच्या मार्गदर्शनानुसार इंद्रविली मंडळ हे सर्व मी आपल्या सनातन धर्माचं कार्य सांभाळतो आणि हनुमान चालीसा पठणाचं पण कार्य समजतो आणि तसेच इंद्रवेलीमध्ये दर शनिवारी सत्संगाचा कार्यक्रम असतो, ते पण सेवा महाराजाच्या आज्ञेनुसार पार पडत आहे. जय श्रीराम. भारत माता की, भारत माता की. ನನ್ನ రాయగూడ మందంతోను నా పరోల్ పంద్రం అమృతరావు ನನ್ನ राय सेंटर सारमेडगिरे ताहने ನನ್ನ जिल्हा टोलीदगा मा समाज सुधरण राशि अग्गी ನನ್ನ नारनाटवेली अंतुम समाज बहना यार ही क्या बनता ಅದೆಲ್ಲಾಸಿ ನನ್ನ पूरा जिल्हा तिरी अंतुम बारितके मा समाज ही के संजर मनता बेके ते ख्रिश्चन ते संजर मनता ಅದೆಲ್ಲಾಸಿ माट. जय श्रीराम. माझं नाव निवृत्ती महाराज आणि राहणारा पत्ता पटवारीगुडा विचोडा मंडल ह्या ठिकाणी मी राहतो. महाराजांच्या संकल्पनेतून हर गावामध्ये सत्संगाचा कार्यक्रम चालू आहे, अनेक गावामध्ये झालेला आहे आणि हेच कार्यक्रम आपल्याला ही सेवा महाराजांच्या आज्ञेनुसार करायची आहे. सर्व तरुण मंडळांच्या उपस्थितीमध्ये सर्वांच्या सहकार्याने सत्संग सेवा करायचा आहे. हे महाराजाचा संकल्प हे सेवा म्हणून करण्याचं कार्य हाती घेतलेलं आहे. बालयोगी महाराज जी. जय श्री राम. अकड़ जो होती है वो मुर्दा लोगों के अंदर होती है, जिंदा लोगों के अंदर तो विनम्रता होनी चाहिए. मुझे महसूस ज़रूर करवाइएगा कि हम सब बापू के चरणों में बैठे हुए हैं. एक बार जोरदार तालियां बजाकर मुझे महसूस ज़रूर करवाइएगा. मैं मेवाड़ भूमि से आया हूँ, जो महाराणा प्रताप के वंशज है. मैं उन युवराज का साधारण सा एक शिष्य हूँ. मेवाड़ के बारे में आप यहाँ पर कोई जानते नहीं होंगे. 1500 साल का इतिहास है मेवाड़ का. और मेरे गुरुजी जो है वो 76वीं पीढ़ी हुई है, जो यहाँ पर विश्व की सबसे लंबी पीढ़ी चलती हुई आई है इस दुनिया के अंदर. तब मैं इस मंच पर मेवाड़ की जो 2 पंक्तियाँ आप सबके समक्ष पेश करना चाहता हूँ कि सूर्यवंशी न्यास का ये रश्मिरथ चलता रहेगा, सूर्यवंशी न्यास का ये रश्मिरथ चलता रहेगा. पीढ़ियों के रक्त में इस यश का चूयश चलता रहेगा. रीति जो रघुकुल की शिव से विरासत में मिली हो, आंधियों में वो दिया जलता रहेगा. मुझे इस बात को बताने में बहुत गौरवशाली महसूस होता है कि एक साधारण सा व्यक्ति जो गुड़ियातपुर में रहता था, आज बापू की आशीर्वाद से, उनके संकल्प से आज यहाँ तक भारत के जो ऑल ऑर्गेनाइजेशंस ऑफ इंडिया में 7 सीरीज़ में हमारा नाम जब जुड़ता है और गुड़ियातपुर का जब नाम आता है, मुझे बहुत ही गर्वशाली महसूस होता है. इसीलिए नहीं कि उसमें मेरा नाम है, इसीलिए कि उसके नाम के साथ गुड़ियातपुर जुड़ता है, आदिलाबाद जुड़ता है और गुरुजी का नाम जुड़ता है. और बापूजी की आशीर्वाद के वजह से आज श्री परम पूज्य धीरेन्द्र कृष्ण शास्त्री जी को तो आप सब जानते होंगे, बागेश्वर धाम सरकार. तो आज बापूजी के आशीर्वाद के वजह से हम बागेश्वर धाम सरकार जी के साथ जुड़े हुए हैं. हिंदू राष्ट्र के हर कार्य में उनके साथ जुड़े हुए हैं और प्रयत्न कर रहे हैं कि अपना भारत हिंदू राष्ट्र बन जाए. आप सब हमारा साथ दो, हम हिंदू राष्ट्र बनाएंगे. मैं खुद को गौरवशाली समझता हूँ कि बापू ने उनके चरणों में मुझे जगह दिलवाई. इसके लिए मेवाड़ कृतज्ञ है, गदगद है, अधिभूत है. और अंत में 2 पंक्तियाँ कह के मैं अपने शब्द को विराम दूंगा कि सत्य को सम्मानित करने की ये गाथा कभी मंद नहीं होगी. सत्य को सम्मानित करने की ये गाथा कभी मंद नहीं होगी. ये एक लिंग की ज्वाला है, मुट्ठी में बंद नहीं होगी. धन्यवाद महाराज जी, धन्यवाद. बालाजी महाराज जी,
जय श्रीराम. हर 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 हर. माझं नाव बालाजी महाराज केंद्रे आहे. माझं गावाचं नाव ताडियातनूर आहे. मंडल नारूर, जिल्हा आदिलाबाद आहे. बापूच्या आज्ञानुसार मला बापूंनी केरामेरी मंडल, जैनूर मंडल आणि नारूर मंडल हे 3 मंडलाचे कार्यक्रम जे असणारे सनातन धर्मसेवा समितीच्या माध्यमातून आपल्याला सत्संगाचे कार्य दिलेले आहे. हे 3 मंडल मी सांभाळायचे कार्यक्रम जे असणारे करत असतो. धन्यवाद. विठ्ठल महाराज कालेजी, मनूर. माझं नाव विठ्ठल महाराज काळे, मन्नूर, मंडळ गुढेहातनूर, जिल्हा आदिलाबाद. सर्वप्रथम जमलेले सर्वप्रथम नारायणजी महाराज आणि मंचावर उपस्थित असणाऱ्या सर्वांना साष्टांग नमस्कार करून जमलेल्या सर्व सत्संगांना सुद्धा माझा प्रणाम आहे. कारण गुढेहातनूर मंडळ महाराजांनी हे माझ्याकडे दिलेलं आहे आणि सत्संग, प्रवचन आणि तसंच सनातन धर्म सेवा समिती, धर्माची सेवा करणे याकरता हे ठरलेला हा उपक्रम आहे. आणि सर्व भाविकजण या ठिकाणी जे जमलेले आहोत हे सनातन धर्माचं कार्य असल्यामुळं सनातन धर्माचं पालन करणं हे आपल्या सर्वांचं कर्तव्य. जय श्रीराम. माझं नाव माऊली सनातनी. हे म्हणजे सनातन बांधव बसलेले आहेत ना, ते त्यांच्या सगळचा परिचय आहे, माझा एकल्याचा परिचय नाही. तरी गेल्या 18 वर्षापासून मी बापू संघ आहे. डेकनासारखा माणूस मी, पण परिसा संघ मी पावलो. साखर बिडी काडी पुढे विकणारा मी दुकानदार आहे. दुकानदारी करत करत बापूच्या संगतीनं जे बी काय घडली सेवा, हे सेवा करण्याचे प्रयत्न करतो. किंचित थोडा बी त्याच्यामध्ये काय गलती करण्याचा अवकाश मी बिलकुल घडू देणार नाही. जे काही गलती झाली असेल तरी तुम्ही मला माफ करावं आणि सगळं सनातनी आपले जे बी कार्य बापू आपल्याला सोपवलेले आहेत असं चांगल्या इच्छेनं माझ्या संग करतील अशी हे अपेक्षा आहे. आणि एवढाच माझा परिचय आहे. धन्यवाद महाराज. हरिओम. सद्गुरुमूर्ती महाराजाचे नतमस्तक होऊन सर्वांना माझा नमस्कार. माझं नाव तात्याराव महाराज डिगनूरकर आणि मी जे असणारा कोणता काही कार्य करायचा काही सेवा नाही. पण कसं झालं, एक पडल्याला लोखंडा तुकडा परिसराला लागल्या, जसा श्रीमंताच्या अलंकार पोचतो तसा मी एक साधा सामान्य माणूस, पण बापूच्या संगतीनं असणारा इथवर नाव येऊन इथं याय पडलं, हेच माझं भाग्य. आणि सर्वांना हरिओम. नमामि सद्गुरुं शांतं सच्चिदानंद विग्रहं पूर्ण ब्रह्मपरानंदम ईशम आळंदी वल्लभम. माझं नाव अंकुश नळेगावकर. मी आळंदीमध्ये 11 वर्ष होतो. जरी आळंदीमध्ये असलो, तोडकी मोडकी भजनाची सेवा शिकलो. म्हणजे आळंदीमध्ये गुरुवारांच्या चरणापाशी बसून, माऊलींच्या चरणापाशी बसून थोडाफार प्रसाद भेटला. पण त्याही अगोदर आमच्या घराण्यावर कोणाचे संस्कार असतील ते श्री हरिभक्तपरायण पूज्य बापूजींचे संस्कार आहेत. कारण आमच्या घरी बापूजींचा कीर्तनाचा नियम होता. मी लहान असते वेळेस बापूजी आमच्या घरी यायचे. त्यावेळेस पूजेला बसल्यानंतर मी त्यांना फुलं आणून देणं, देवपूजेसाठी पाणी आणून देणं, अशा प्रकारे म्हणजे संस्कार काय असतात ते लहानपणापासून असतात. बापूजीमुळं आमच्या आईवडिलांना भजनाची गोडी निर्माण झाली. माऊलींच्या कृपेने, बापूंच्या कृपेने ज्या गुरुवाऱ्यांकडे शिकलो त्या गुरुवांच्या कृपेने सर्व महाराष्ट्रभर असो, आपल्या परिसरात असो, भजनाची सेवा करतो. आणि हीच भजनाची सेवा माझ्याकडून घडत राहावी हे मी माऊली ज्ञानोबाराय तुकोबाराय बापूंच्या चरणी प्रार्थना करतो. रामकृष्ण हरी. श्री धर्म मंचावर उपस्थित गुरुवर्य बापू आणि आदरणीय नर्रा वेंकट शिवकुमार गारू, इंदूर विभाग प्रचारक तेलंगाणा बौद्धिक प्रमुख, सिरकोंडा
సిరికొండ గ్రామస్తులు అందరికీ నమస్కారం. सिरकोंडा गाव, श्री म्हणजे धन, कोंडा म्हणजे पहाड. हे सिरकोंडा गाव धनावर बसलेलं आहे. कोणचं धन आहे? धर्माचं. धर्माच्या कार्याचं धन आहे हे ధర్మకార్య ధనం మీద కూసున్న సిరికొండ గ్రామ ప్రజలకు మరియు అందరికీ మన కార్యకర్తలకు యువకులకు అందరికీ నమస్కారం. చక్కటి ప్రోగ్రామ్ను మీరు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మంచిగా అరేంజ్మెంట్ చేశారు సిరికొండ వాళ్ళు. మహారాజు గారు చెప్పినప్పుడు భోజనం వద్దు, కార్యక్రమం సహజం చేసుకుందామంటే గ్రామస్తులు మీటింగ్ కూర్చున్నప్పుడు కాదు మహారాజ్, పోయినసారి లెక్కనే మనం భోజనం కూడా అంత వ్యవస్థ చేద్దాం అని చెప్తే అది మంచిగానే జరిగింది. आता मी तुम्हाला आपल्या कार्याचे जे जे कार्य बापूच्या नेतृत्वामध्ये सुरू आहे आपल्या भागामध्ये आणि महाराष्ट्र भागामध्ये फक्त ऐकायचं नाही, आपण पण ह्याला आचरण करायचं आहे, आपण पण त्या कार्यावर चालायचं आहे. म्हणून सर्व भाविकांना विनम्र विनंती आहे की ह्या कार्यामध्ये तुम्ही सहभाग व्हावी. आपल्या देश धर्म समाज कल्याण हेतू श्री महाराजांनी सनातन धर्म सेवा समितीची सुरुवात केली. 22/4/2023 विराट हिंदू संमेलन सामूहिक हनुमान चालीसा पारायण श्री रामलीला मैदान आदिलाबाद येथे 15 ते 20 हजार लोक आणि तरुण मंडळी होते. तेव्हापासून बापूला लक्षात आलं की आपण गावोगावी तरुणांचं संघटन करावं आणि सनातन धर्म सेवा समितीची सुरुवात करावी. पहिलं इचोड्यापासून सुरुवात झाली आणि सगळ्याचा चांगलाच प्रतिसाद भेटला. इचोडा झाल्यानंतर आपल्या सिरकोंडा येथे 23/1/2024 मध्ये सुरुवात केली. ते 1 वर्ष पूर्ण झालेलं आहे इथं. आणि त्यातील सनातन धर्म सेवा समितीचे कार्य असे आहे इथं 15 कार्य सुरू आहेत. त्यातील पहिलं आहे हनुमान शक्ती जागरण अभियान. बापू आपले सर्व महाराजासारखेच कीर्तन आणि प्रवचन हे तर करतेतच, सगळे करायलेत, बापूनं बी केलेले आहेत. पण त्यातून समाजाचं कल्याण, धर्म, देश चांगलं जागृती व्हावं म्हणून हनुमान शक्ती जागरण अभियान प्रत्येक गावामध्ये मंदिर परिसर, पूजा विधी, मंदिराच्या समोर शेड, काही कार्यक्रमाला गरिबाचे गोरगरिबाचे लग्न व्हावे म्हणून त्यातील कार्यक्रमात बापूला बकोम लोकांना रागवलं, पण बापूनं सोडले नाही. प्रत्येक गावोगावी मंदिराचं कार्य, मंदिराची जागा, मंदिरासाठी शेड हे कार्य करण्यासाठी बापूनं हे काम सुरू केलेलं आहे. हनुमान चालीसा पारायण आपल्या लहान लेकराला ABCD येणार नाही, कोण्या लेकराला पण हनुमान चालीसा येत्या. हनुमान चालीसा प्रत्येक गावामध्ये प्रत्येक मंदिरावर मंगळवारी माता माऊली आणि सणवारी पुरुषांनी हनुमान चालीसा सुरू करावे म्हणून हनुमान शक्ती जागरण अभियानमधला हे कार्य आपल्या परिसरामध्ये किनवट, माहूर आणि आपला हे आदिलाबाद जिल्हा पूर्ण प्रत्येक गावाला हनुमान चालीसा पारायण सुरू आहे. 100% सुरू आहे, कुठंच कमी नाही. आपण काशीला काही जात नाही आणि गंगा आरतीमध्ये आपण काही सामील होत नाही, म्हणून बापूने आपल्याच बाजूला महाराष्ट्र किनवट परिसरामध्ये गंगा पूजा आणि गंगा आरती हे कार्यक्रमाची पण सुरुवात केलेली आहे. कोणाला जरी गंगा आरतीला जायचं असेल तर गंगा सप्तमी निमित्त गंगा आरती, गंगा पूजन सोहळा किनवटमध्ये चालू आहे आणि तिथं पण आपण जाऊ शकता. 4, विराट हिंदू महिला युवती संमेलन हे कोणाच्या लक्षात आलं का? युवतींना मोरी आणावं ह्या धर्माच्या कार्यामधून कोणाच्या बी लक्षात आलं नाही, तरी बापूंनी युवती महिला संमेलन केलं. आणि आपल्या श्रीराम मंदिर पटवारी गुडा येथे पहिल्याच संमेलनाला प्रत्येक गावच्या महाराजांनी, सगळ्यांनी, शिक्षिकांनी सर्वांनी साथ दिला आणि गावगावचं शिबिर लावलं. 4-4 गाव एका जागी करून त्यांचं शिबिर लावून त्याला एकट्ट श्रीराम मंदिर पटवारी गुडा येथे 1700 मुली आल्या. पहिल्या ह्याच्यामध्ये आपले कांचन दिदीने त्याला मार्गदर्शन दिलं. त्यातून काहीतरी मुली आपल्या बाजूच्या रस्त्याला जाणं वाचल्या तर आपलं किती फायदा झाला धर्माचा सांगा. माझं म्हणणं एकच आहे, ह्याचं सर्वांनी पालन करावं, आईवडिलांनी पालन करावं. आपल्या बापूनं जे कार्य लावून दिलेलं आहे, आईवडिलांना पालन केलं तर आपली बायले आपली ती ऐकून राहिली तर हे कार्य सिद्धीला जाईल, असं विनंती आहे सर्वांना. व्यसनमुक्ती अभियान सोहळा, लाखो लोक, 100 नाही, 50 नाही, 1000 नाही, लाखो लोक आपल्या परिसरामध्ये बरेचसे लोक असे बाजूच्या मार्गाने जाणारे
पिऊन खाऊन पडणारे बरेचसे लोक माळकरी झालेले आहेत. असं किनवट माहूर मांडवा आणि आपल्या इचोडा येथे विठ्ठल रुक्मिणी मंदिरामध्ये पण आपण व्यसनमुक्ती अभियान सोहळा गावगाव फिरून आपली कार्यकारी मंडळी सनातनचे फिरून गावगाव कोणाला तरी आपल्या इच्छेप्रमाणे माळ घालायची असेल त्यांनी नावनोंदणी द्यावी आणि विठ्ठल रुक्मिणी मंदिरामध्ये माळ घालावी. तर तिथं पण आपल्या इथे येऊन बरेचसे लोकांना ह्या व्यसनमुक्ती सोहळ्यामध्ये भाग घेऊन माळी घालून घेतलेले आहेत. रामकृष्ण हरी. हल्ली कुंकुम बांगडीचा कार्यक्रम किती छान झालेला आहे. परवा आपल्या किनवटमध्ये लगभग 6 ते 7 हजार माय आणि मुलगी తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఒక 6,000 జనం వచ్చారు. 6,000 యువతులు మరియు మహిళలు. చక్కటి ప్రోగ్రాం, పసుపు కుంకుమ కార్యక్రమం, బంగడి కార్యక్రమం మంచిగా జరిగింది. అట్లా మనం కూడా వచ్చే సంవత్సరం ఎండాకాలం సెలవులో మనం ఇక్కడ शिरकोंड ग्राమంలో కూడా ఆ కార్యక్రమం జరుపుకుందాం. आई आणि लेक हे दोघीजणी ह्या कार्यक्रमामध्ये सहभाग होऊन हे हळदी कुंकाच्या कार्यक्रमाला किनवट येथे एकदम छान कार्यक्रम पार पडला. असे कार्य प्रत्येक महाराजांनी लक्षात घ्यावं. पैसा तर कमवायचा आहे हो, पैसा भरपूर आपल्याला कमवायचा, पण पैसा कमीत कमीत ह्या कार्याला बी सगळ्यांनी साथ करा की, असं हे सर्वांचं सनातन धर्म सेवा समितीचं म्हणणं आहे. माझं एकल्यांचं नाही. सर्व जे सेवाधारी मंडळी आहेत प्रत्येकाने तन्मनानं सेवा चालू आहे. वृक्षारोपण कार्यक्रम आपण झाडं लावायचं कार्य सुरू केलं तर आपल्या एका ह्या 4-5 मंडळमध्ये एकदम 2700 आपण किती 27,000 का 27,000 झाडं लावले होते वृक्षारोपण कार्यक्रम. तर सर्वांनी ध्यान द्यावं. दरवर्षी आपण पाऊस काळ्यामध्ये झाडं लावायचं. एक माणसाने एक झाड लावावं हे बापूचं म्हणणं आहे. आपल्याला आपण 27,000 लावले, येईल त्या वर्षांमध्ये आपण 51,000 तरी झाडं लावता सर्वांनी, असं बापूचं म्हणणं आहे. येईल त्या वर्षी आपण हे वृक्षारोपणचा कार्यक्रम थाटामाटानं करावा अशी विनंती आहे. स्मशानभूमी शुद्धीकरण. प्रत्येक गावाला स्मशानभूमीमध्ये व्यवस्था आहे की नाही, पाण्याची व्यवस्था आहे की नाही, स्मशानभूमी चांगली आहे की नाही, स्मशानभूमीची जागा बरोबर आहे की नाही, की स्मशानभूमी गावाच्या बाहेर राहते म्हणून कोणा जागा कब्जा केली का, ह्याच्यावर सुद्धा बापूचं ध्यान आहे. महाराष्ट्रामध्ये 2-2 एकर 5-5 एकर जागा जी हडप केलेली बापूनं काढून दिली आणि हे कार्य सुरू आहे. गणेश नवरात्री उत्सवामध्ये येणाऱ्या विकृती तुम्हाला विनंती करून सांगतो, तुमच्या चरणावर नतमस्तक होऊन सांगतो, ह्या कार्याला तुम्ही सर्वांनी आपल्या भागात भरपूरच ह्याला प्रतिसाद आहे आणि इथून पुढे तुम्ही साथ करा. ह्या कार्यामध्ये विकृती काही होऊ नये असं आपल्या बापूंना म्हणल्याप्रकारे भजन कीर्तन करीत आपण गणपती सोहळा, नवरात्री सोहळा असा साजरा करू आणि ह्याच्यावर सर्वांनी ध्यान द्यायचं आहे. धर्मांतर थांबवणे. प्रत्येक गावगावामध्ये बापूंना आता गावगावाला फिरणं बंद केलेत, नसता प्रत्येक खेड्यापाड्याला फिरून ह्या धर्मांतरवर भरपूर काम केलेलं आहे. लव जिहादवर तर आता तुम्हाला सांगलोलंच, युवती संमेलनमध्ये भरपूर बापूंना ह्या कार्याच्या बद्दल सांगलेलं आहे. आपल्याच मंडळामध्ये जे काही विकृती घडली होती, सनातन धर्म सेवा समितीचं कार्य हे पूर्ण करून ते माता माऊली आपली कुठं बाजूला गेली असेल तिला आपण योग्य प्रकारे तिच्या घरी आणून दिलेलं आहे. गोरक्षा कार्य. आपले सनातन धर्म सेवा समितीचे जे गावगावाला सदस्य आहेत सर्वाला विनंती आहे, शेण एकच केणीचं जय सेवालाल महाराज सांभाळो. आपण एका गावडीचं आपण काय करायचं, गावडी सेवा करायचा. सेवालाल महाराज गावडी सेवा करायचं पर्यंत तुम्ही एकच विनंतीचं, तम गावडीनं खटकेन मत वेचो. गोरेर गोर कोरेर कोर, गोर आणि कोर भळे तो चोर मळायचा. आपण चोरेन पकडे सारू ओर सारू केरोचू गावडीन मत वेचो. तम गावडी पोसो बुडी डोकरी वेगी गावडी तो कती आपण घर पोसन और मरगी तो मटी करनो पडन. दशक थोड़ा के पिसा सारू आपण गावडी न वेचनो. तमेन विनंतीचं ई तमा हनु किदे तो तमा जीवन सफल वे जावचं हनु एक विनंतीचं. तमेन सत्संग प्रवचनाचं काम चालूच आहे बापाचं. 13 झाले, 14वा आहे मोफत विवाह सोहळा. आतापर्यंत 2 बार केले आपण सत्संगामध्ये. श्री विठ्ठल रुक्मिणी मंदिरामध्ये आपण मोफत विवाह. जरी कुणाच्या बायलेकीचा आपलं कोणाला घरी काय पैसे खर्चासाठी लग्नासाठी काय खर्चाला काय कमी असतील, त्यासाठी जर लग्न थांबत असेल, बापू इथं उपस्थित आहेत, तर लग्नाची सोय लग्न श्री विठ्ठल रुक्मिणी मंदिर इचोडे येथे मोफत लग्न लावून देण्यात येतील असं सार्वजनिक मी जाहीर करतो. बापूच्या म्हणण्याप्रमाणे हे कार्य सुरू आहे, सर्वांनी लक्षात द्या. आणि लास्ट आहे एक महत्त्वाचं आहे, आपल्या धर्मावर आपल्या सनातन हिंदू धर्मावर संकट का आहे तर लय मोठं संकट कोण्या ख्रिश्चनाकून नाही, कोण्या मुसलमानाकून नाही. जास्तीत जास्त मोठं संकट आहे आपल्यावर तर जातीभेदाचं संकट आहे. सर्वांना एक विनंती आहे मला,
मी विनंती करतो सर्वांना की आपण जातीभेद एकदम बाहेर काढून दिला पाहिजे. आत्तापासून बापूंनी जे कार्य केले 18 पगड जात सर्वांना घेऊन हे कार्य पुढे नेण्याचं कार्य करत आहेत. तरी आपण किंचित परिचित थोडं बी आपण जातीभेदाचं काही थोडं कलंक आपल्या ह्याला डाग लागू नये असे सनातन धर्म सेवा समितीचं कार्य सुरू आहे. रामकृष्ण हरी. मला काही प्रवचन द्यायचं नाही. आपलं जे कार्य सुरू आहे त्याच्यावर 2 गोष्टी बोललो. ह्याच्यात काय गलती झाली असेल तर मला माफ करा. जे कार्य सुरू आहे ते कार्याचीच गोष्ट सांगलेलं आहे. सर्वांनी आपले जे परिसरातील शिरकोंडा मंडळचे जेवढे बी आपले कार्यकर्ते असतील की सर्व भाविक भक्तजन असतील सर्वांना विनंती आहे हात जोडून की आपण बापूंना ज्या बी वेळी कार्याला सांगलं असेल त्यावेळी तुमचं कामधंदा सोडून 1 दिवस तुम्ही टाईम देत जा. हप्त्यातून 1 दिवस, रोजचा 1 घंटा, महिन्याला 1 दिवस नसता ज्या दिवशी आपण कार्यक्रमाला सांगले त्या दिवशी टाईम देत जा ही विनंती आहे. రామకృష్ణ. ఆదరణీయ శివకుమార్జుని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. సనాతన హిందూ ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో సిరికొండ మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రథమ వార్షికోత్సవంలో పూజ్య శ్రీ శ్రీ నారాయణ్ మహారాజ్ పాదపద్మములకి నమస్కరిస్తూ పూజ్య సాధు సంతులు అనేక మంది మార్గదర్శనంలో ఈరోజు ఈ భవ్యమైనటువంటి ఒక విశాలమైనటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులు, పెద్దలు, యువత అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభదినం. మనం వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. అలాగే జననమే తప్ప, జయంతే తప్ప వర్ధంతి లేనటువంటి ఒక మహనీయుని యొక్క జన్మదినం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరం జనవరి 23వ తేదీన ఆయన జన్మించాడు. కానీ ఆయన మరణం తేదీ మనకు తెలియదు. ఒక రకంగా వర్ధంతి లేనటువంటి వీరుడు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో తన జీవితమంతా సమర్పించి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి స్వతంత్ర భారతానికి 1943లోనే అండమాన్లో ఈ దేశ ప్రధానమంత్రిగా తనను తాను ప్రకటించుకున్నాడు. 1943 అక్టోబర్ 21వ తేదీ నాడు. అలాంటి ఒక గొప్ప వీరుడు తను ఒక సైన్యాన్ని తయారు చేసి, ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటి ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళను హడలెత్తించి ఈ దేశం నుంచి తరిమి కొట్టడం కోసం మహిళలను కూడా సైన్యంలో ఝాన్సీ రెజిమెంట్ పేరుతో వేలాది మంది సైన్యాన్ని తయారు చేశాడు. అలా తయారు చేయడానికి తన తల్లి కారణం. చిన్నప్పుడే దేశ స్వతంత్రం గురించి బోధించి తను పెరిగి పెద్ద అయిన తర్వాత ఐసిఎస్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఐఏఎస్ కలెక్టర్ చదువు ఉందో మన దేశంలో, ఆ రోజు ఐసిఎస్ అంటే ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ ప్రపంచం స్థాయిలో ఉండేటటువంటి ఒక పరీక్షలో 4వ ర్యాంకు సాధించాడు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది, ఒక భారతీయుడు ఈ ర్యాంక్ సాధించాడు అంటే. కలెక్టర్గా నీకు ఉద్యోగం ఇస్తాము అని చెప్తే, నీ బోర్డు కలెక్టర్ ఉద్యోగం చేయడానికి నేను ఈ చదువు చదవలేదు, నా దేశ యొక్క, నా తల్లి, నా భారతమాత యొక్క దాస్య శృంఖలాలు తెంచడానికి, స్వతంత్రం కోసం నేను వెళ్తున్నా భారత్కి అని చెప్పి తిరిగి భారత్కు వచ్చి ఇక్కడ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని తయారు చేసి జై హింద్ అనే నినాదం, హిందుత్వానికి జయం, హిందుత్వానికి జయం అంటే తల్లి భారతమాతకు జయం అనేటటువంటి విధంగా తను పోరాటం చేసినటువంటి ఒక మహావీరుడు, స్వాతంత్ర సమరయోధుడు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. తూ ముజ కూందో మై ఆజాదీ దూంగా అంటే రక్తం చిందిస్తే తప్ప స్వాతంత్రం సాధించలేము, పోరాడి సాధించాలని చెప్పి నినదించినటువంటి ఒక మహావీరుడి యొక్క జన్మదినం వారిని స్మరించుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మన సనాతన ధర్మం ఏమిటి? సనాతన ధర్మం అంటే, సనాతనం అంటే ఏమిటి? చిరపురాతనం, నిత్య నూతనం, ఎప్పటికీ నశించిపోనటువంటిది సనాతన ధర్మం.
ఈ ధర్మానికి ఆది అంతం లేనటువంటిది ఈ ధర్మం. నిరంతరం నిత్యము మనలో ఉండేటటువంటిది ఈ ధర్మం. కానీ సనాతన ధర్మాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము సనాతన ధర్మం, హిందూ ధర్మం రకరకాల పేర్లతో పిలుస్తున్నప్పటికీ కేవలము బొట్టు పెట్టుకోవడమో, గుడికి వెళ్ళడమో, పూజలు చేయడమో ధర్మం కాదు. ధర్మం అనేది ఆచరించేది. ధారణాత్ ధర్మమిత్యాహు. ఏదైతే మనం మంచిని ఆచరిస్తామో అది ధర్మము. ఏమిటి సనాతన ధర్మం? ఒక శ్లోకం ఉంది. మాతృవత్ పరదారేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని ఏషద్ధర్మ సనాతన. ఈ శ్లోకాన్ని వింటే మనకు అర్థమవుతుంది సనాతన ధర్మం అంటే ఏంటో. మాతృవత్ పరదారేషు, పరస్త్రీలో తల్లిని చూడడం, ఇది సనాతన ధర్మం. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళారు. వారి జన్మదినం కూడా ఈ నెలలోనే 12వ తేదీ, జనవరి 12. అమెరికాకు వెళ్ళినప్పుడు అమెరికాలో స్వామి వివేకానంద హిందూ ధర్మం గురించి విశ్వమత వేదిక మీద ప్రసంగిస్తూ చెప్పారు, మా దేశంలో స్త్రీని తల్లిగా చూస్తామని చెప్పి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ దేశాల్లో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా స్త్రీని తల్లిగా చూడరు. స్త్రీ అంటే ప్రపంచమంతా కేవలం భోగ వస్తువు, పిల్లలను కనే యంత్రం. కానీ భారతదేశంలో స్త్రీ అంటే తల్లి, కేవలం తల్లి కాదు, జగజ్జనని. స్వామి వివేకానంద విదేశాల్లో పర్యటన చేస్తున్నప్పుడు స్వామి వివేకానంద అడిగారు, స్వామీజీ మీ దేశంలో స్త్రీని సమానంగా చూస్తారా అని. స్వామి వివేకానంద అన్నాడు, మా దేశంలో స్త్రీని సమానంగా చూడము అన్నారు. షేమ్ షేమ్ షేమ్, సిగ్గు సిగ్గు, మీ దేశంలో స్త్రీని సమానంగా చూడరు మీరు అన్నారు. స్వామి వివేకానంద అన్నారు, స్త్రీ మాతో సమానం ఎలా అవుతుంది? మాతో ఎప్పటికీ సమానం కాదు స్త్రీ. ఎందుకంటే స్త్రీ మాకు జన్మనిస్తుంది, మాకు తల్లి ఆమె, మాకంటే ఉన్నతం, మాకంటే ఎక్కువ స్త్రీ, సమానం కాదు మాకు స్త్రీ, మాకంటే ఉన్నతంగా భావిస్తాం. అందుకే మేము స్త్రీని తల్లిగా భావిస్తాం. సమానంగా చూడం, తల్లిగా చూస్తాం, మాకంటే ఉన్నతంగా చూస్తాం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. స్వామి వివేకానంద చాలా అందంగా ఉండేవాడు, యువకుడు. 30 సంవత్సరాల వయస్సులోనే అమెరికా గడ్డ మీద ప్రసంగించాడు. స్వామి వివేకానందను చూసి అమెరికాలో ఉండే ఒక మహిళ కామముతో, కోరికతో స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామీజీ నాకు మీలాంటి పుత్రుడు కావాలి అని కోరింది. ఆమె కోరిక అర్థమైంది స్వామి వివేకానందకి. వెంటనే స్వామి వివేకానంద అన్నాడు, అమ్మా నాలాంటి పుత్రుడు మీకెందుకు, నన్నే మీ పుత్రుడిగా స్వీకరించండి, ఈరోజు నుంచి మీరు మా అమ్మ, నేను మీ కొడుకును అన్నాడు స్వామి వివేకానంద. వెంటనే స్వామి వివేకానంద కాళ్ళ మీద పడి, స్వామీజీ నన్ను క్షమించండి, భోగవాద దేశంలో పుట్టాను, స్త్రీ పురుషులంటే కేవలం కామమని భావించే దేశంలో పుట్టాను. నా దేశంలో ఏ యువకుడిని ఈ కోరిక కోరినా నా కోరిక తీర్చేవాడు. కానీ భారతదేశం నుంచి వచ్చిన సన్యాసి మీరు, మిమ్మల్ని చూస్తే మీ దేశం ఎలా ఉంటుందో అర్థమవుతుంది అని స్వామి వివేకానందతో ఏడుస్తూ చెప్పింది. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. స్త్రీ అంటే తల్లి, స్త్రీ అంటే భోగవస్తువు కాదు. మాతృవత్ పరదారేషు, పరస్త్రీలో తల్లిని చూడాలి. స్వామి వివేకానంద చెప్పాడు, నువ్వు కట్టుకున్న భార్య తప్ప మిగతా స్త్రీలంతా నీకు తల్లులు. మహిళలకు కూడా చెప్పాడు స్వామి వివేకానంద, నువ్వు కట్టుకున్న భర్త తప్ప మిగతా పురుషులంతా నీ బిడ్డలు. ఒకవేళ ఈ దేశంలో స్త్రీ పురుషులు ఈ విధంగా ఆలోచిస్తే ఈరోజు ఇలాంటి అత్యాచారాలు ఉండేవా? మగాన్ని మృగాడు అని చెప్పి అనేవాడా? మృగం కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడా లేడా? మృగము కూడా తన వయస్సు వాటితోనే జతకడతాయి. కానీ ఈ దేశంలో పసి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? స్త్రీ అంటే తల్లి అనేటటువంటి భావన, సనాతనమైనటువంటి భావన మరిచిపోయిన కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మనిషిని సంస్కరించడానికి 3 సంస్కార కేంద్రాలు ఉండేవి మనిషి సంస్కారవంతుడు కావడానికి. ఒకటి హిందూ ధర్మంలో 3 సంస్కార కేంద్రాలు. ఒకటి తల్లి వడి, రెండవది చదివే బడి, మూడవది దేవుని గుడి. ఈ 3 సంస్కార కేంద్రాలు.
పిల్లవాడు తల్లి ఒడిలో చిన్నప్పటి నుంచే జోలపాటలతో లాలిపాటలతో సంస్కారాలు నేర్చుకునేవాడు. ఈరోజు తల్లి ఒడి సంస్కార కేంద్రంగా కనిపిస్తూ ఉన్నదా మనకి? పిల్లవాడు ఏడిస్తే ఏం చేస్తున్నాం మనం? సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. సెల్ ఫోన్ చూసి పిల్లవాడు అన్నీ ఓపెన్ చేస్తున్నాడు. తల్లి సంస్కారం ఇవ్వడానికి తల్లికి సమయం లేదు. ఎందుకంటే సీరియళ్ళు చూడడానికే సమయం లేదు. ఇక సంస్కారం పిల్లలకి కథలు చెప్పడానికి, రామాయణం భారతం చెప్పడానికి సమయం ఎక్కడుంది? కాబట్టి ఫోన్ ఇచ్చేస్తున్నాం. పిల్లవాడు ఆ ఫోన్లో చూస్తున్నాడు, ఏమైనా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు కాదు, నేను ఒక 15 ఏళ్ళ క్రితమే ఒక ఇంటికి వెళ్ళాను. అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు కూడా ఇంతగా లేవు. అప్పుడు టీవీలే ఉండేవి. అప్పుడు పిల్లలు ఏడిస్తే టీవీ ఆన్ చేసి పిల్లల్ని టీవీ మీద ముందర కూర్చోబెట్టేవాళ్ళు. ఆ టీవీలో వాడు చూసి ఆ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటే మన వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. ఆహా, బ్రహ్మాండ చేస్తుండు నా కొడుకు, నా బిడ్డ అని చెప్పి ఆనందపడేవాళ్ళు. అవి ఏం పాటలు వచ్చినా ఆ పిల్లవాడు పాడుతుంటే ఆనందం అనిపించేది. నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక 15 ఏళ్ళ క్రితం. సెల్ ఫోన్లు లేవు ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఓ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, మాటలు వస్తున్నాయి, కొద్దిగా పాట పాడుతున్నాడు. దయ్యం ఎక్కాడున్నది, దయ్యం ఎక్కాడున్నది అని పాట పాడుతుండు. నాకు అర్థం కాలే ఏం పాట ఇది అని. ఏదో సినిమా పాట కావచ్చు అనుకున్నా. వాళ్ళ నాన్న వచ్చాడు. నాన్నగారు టీచర్, అమ్మ టీచరే. వాళ్ళ నాన్న వచ్చాడు, నాన్న ఆ పాట అది కాదురా అని చెప్పి ఆ ట్యూన్ సరి చేస్తున్నాడు. ఆ పిల్లవాడికి పలకరాలేదు ఆ పాట. హృదయం ఎక్కాడున్నది, హృదయం ఎక్కాడున్నది అని ఆ పాట. అప్పుడెప్పుడో సినిమా వచ్చిందంట అది. ఆ సినిమా పాట టీవీలో చూసి నేర్చుకున్నాడు. వాడికి సినిమాలో పాడిన పాట హృదయం అని పలకరాక దయ్యం ఎక్కాడున్నది, దయ్యం ఎక్కాడుంది అని పాడుతుంటే తండ్రి ఆ పాటను సరిచేస్తుండు. ఒక తండ్రి సరిచేయాల్సిన పాటనా ఇది? నానా ఈ పాట ఇట్లా పాడకూడదురా అని చెప్పాలనా? చెప్పలేదు. అది భగవద్గీత శ్లోకం అంత గొప్పగా తండ్రి భావిస్తుంటే పిల్లవాడు ఎలా తయారవుతాడు? తల్లి ఒడిలో సంస్కారాలు లేవు, కుటుంబంలో సంస్కారం ఇచ్చే పద్ధతి లేదు. పోనీ చదివే బడిలో ఏమైనా ఉందా? 3 ఏళ్ళు వస్తూనే వాడికి కనీసం నడక కూడా సరిగా రానప్పుడే తీసుకెళ్ళి బడిలో వేస్తున్నాం మనం. పోనీ బడి ఏమైనా సంస్కార కేంద్రమా? బడిలో ఏమైనా సంస్కారం ఇచ్చేటటువంటి రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, పంచతంత్రం కథలు చెప్తారా? అస్సలు చెప్పరు. ఎందుకంటే బడిలో ఇవన్నీ చెప్తే అది మతతత్వం అవుతుంది. ఎందుకంటే మనది సెక్యులర్ దేశం. రాముడి గురించి చెప్తే మతతత్వం, కృష్ణుడి గురించి చెప్తే మతతత్వం, దేవుడి గురించి చెప్తే మతతత్వం. ఎందుకు పనికిరాని విషయాలు, ఈ దేశంతో సంబంధం లేని విషయాలు వానికి చెప్తూ ఉంటారు. అక్కడ సంస్కారం పొందడానికి అవకాశం లేదు. కానీ బడి రెండో సంస్కార కేంద్రం కూడా బంద్ అయిపోయింది. మూడవది దేవుని గుడి. దేవుడి గుడి ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? సంకటకాలే వెంకటరమణ. ఎప్పుడైతే మనిషికి కష్టాలు వస్తాయో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. విద్యార్థులకు ఎప్పుడు గుర్తొస్తాడు? ఎప్పుడైతే పరీక్షలు వస్తాయో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడి దగ్గర పోయి మొక్కి మంచిగా పరీక్షలు రాయాలని చెప్పి కోరుకుంటాం. అసలు పోనేపం. మహారాజు మనందరికీ మంచి సంప్రదాయం నేర్పించారు. వారానికి ఒకసారైనా మనమందరం కూడా ఒకసారి కలిసి సంఘటితంగా గుడిలో కలవాలి అని చెప్పి. కానీ దేవుడి గుడికి మనము వెళ్తే కష్టాలు ఉన్నప్పుడు, లేకపోతే మన కోరికలు ఉన్నప్పుడు, లేదా భగవంతునితో వ్యాపారం చేయడానికో, స్వామీజీ నేనేం కష్టపడకుండా నాకు 1 కోటి రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు నీ హుండీలో వేస్తా. 1 కోటి ఇచ్చేదేవుడు, 1,00,000 ఇచ్చేది ఎవరికి? కానీ మనం దేవుడితో కూడా వ్యాపారం చేస్తాం. దేవుడి గుడిలో ఏమైనా సత్సంగం జరుగుతుందా? ఏమీ జరగదు. ఒకవేళ జరిగినా మనం వినడానికి సమయం ఉండదు మనకి. అక్కడ పోతాం, దేవుణ్ణి మొక్కుతాం, బయటికి వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడి గుడిలో కూడా ఈరోజు సంస్కారం ఇచ్చేటటువంటి కేంద్రం లేదు. కానీ తల్లి ఒడి, చదివే బడి, దేవుని గుడి, ఈ 3 కూడా సంస్కారాలు ఇవ్వడం లేదు. ఇక మనిషి ఎలా తయారవుతాడు? ఈరోజు మనము వేప గింజను పెట్టి, వేప విత్తనాన్ని పెట్టి మామిడి మొక్క మొలవాలని కోరుకుంటున్నాం. వేప గింజ పెడితే చేదుగా ఉండే వేప చెట్టే మొలుస్తుంది తప్ప తీయగా ఉండే మామిడి చెట్టు, మామిడి పండ్లు రావు. కాబట్టి మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే ఈ సంస్కారాలు ఇవ్వకపోతే మనిషి మృగంగా, స్వార్థంతో తన పని తాను చూసుకునే వ్యక్తిగానే తయారవుతాడు. ఈరోజు మనం బాగా చదివిస్తున్నాం అనుకుంటున్నాం, లక్షలు ఖర్చు పెట్టి ఫీజులు కట్టి చదివిస్తామనుకుంటున్నాం. అక్కడెక్కడా కూడా సంస్కారాలు ఇవ్వడం లేదు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో
చెప్పడం లేదు. తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఇవేవి చెప్పరు అక్కడ. స్త్రీ అంటే తల్లి, స్త్రీ అంటే దేవత చెప్పరు అక్కడ. కాబట్టి మాతృవత్ పరదారేషు, పరస్త్రీలో తల్లిని చూడడం అనేది సనాతన ధర్మము. ఈ ధర్మాన్ని మన పిల్లలకు నేర్పాలా వద్దా? చిన్నప్పటి నుంచి ఇది నేర్పితేనే మన దేశానికి మన భవిష్యత్తు, లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ సంస్కారాలు, సనాతన ధర్మంలో పరస్త్రీని తల్లిగా చూడాలనేటటువంటి ఒక గొప్ప భావన ఉంది. దాన్ని ఆచరించాలి. పరద్రవ్యాన్ని లోష్టవత్, ఇతరుల సొమ్ము మట్టితో సమానము అని చెప్పి మన సనాతన ధర్మం చెప్పింది. కానీ నిజంగా అట్లా అనిపిస్తుందా? ఈరోజు మనకేమనిపిస్తుంది? ఇతరుల సొమ్ము బంగారంతో సమానం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఎలా సంపాదించాలి, ఏమీ కష్టపడకుండా ఎలా సంపాదించాలి, ఏ చదువు చదివితే నా పిల్లవాడు బాగా సంపాదించగలుగుతాడు, ఎంతసేపు సంపాదన గురించే చూస్తున్నాం తప్ప ధర్మము బోధించాలని చూడడం లేదు. పక్కవాడిని దోచుకొనైనా సరే, పక్కవాడిని నాశనం చేసైనా సరే, పక్కవాడిని మోసగించైనా సరే నేను సంపాదించాలి. ఏమి చేసైనా సరే డబ్బులు సంపాదించాలి. ఏమి చేసైనా సరే, దేశాన్ని నాశనం చేసైనా సరే నేను డబ్బు సంపాదించాలి. దేశం నాశనం అయితే నువ్వెలా ఉంటావు? ధర్మాన్ని నాశనం చేసైనా సరే నేను డబ్బులు సంపాదించాలి. ధర్మం నాశనం అయితే నువ్వెలా ఉంటావు? దేశము ధర్మము లేనప్పుడు నువ్వు బతుకుతావా? డబ్బు ఉంటే చాలు, ఏమి చేసైనా సరే డబ్బులు సంపాదించాల్సింది. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి మనం అంటున్నాం. ధనమే ఈ జగత్తుకు ఆధారం, ధనమే ఈ జగత్తును నడిపిస్తుంది. వాస్తవంగా ఈ పదం హిందూ ధర్మంలో ఉందా? లేదు. ధనం మూలం ఇదం జగత్ అని ఎప్పుడు చెప్పలేదు. ఏం చెప్పారు? ధర్మ మూలం ఇదం జగత్, ధర్మము ఆధారంగా జగత్తు నడుస్తుంది అని చెప్పారు. దాన్ని మనం ఏం మార్చుకున్నాం? ధనం మూలం ఇదం జగత్, ధర్మాన్ని వదిలేశాం, ధనాన్ని పట్టుకున్నాం. ధనం మీదే జగత్తు ఉంది, అందుకే ఏమి చేసైనా డబ్బు సంపాదించాలి అనే స్వార్థము మనలో బాగా పెరిగిపోయింది. హిందూ ధర్మంలో అలా లేదు. ఒక రైతు చాలా కాలం క్రితం తను బీదవాడు, వ్యవసాయం చేసుకొని తను పంటలు పండించుకొని బతకాలనుకున్నాడు. ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళి, ఆయన కూడా బీదవాడే, ఆయనకు డబ్బులు అవసరమై పొలం అమ్ముతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి పొలం కొనుక్కున్నాడు. పొలం కొనుక్కొని ఆయన పొలము పండించాలని దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉంటే అందులో 2 లంకె బిందెలు దొరికాయి. తెలుసా? లంకె బిందెలు అంటే తెలుసు మనకి, దాంట్లో బంగారు, వజ్రాలు, వైడూర్యాలు దాచిపెట్టే వాళ్ళు అప్పట్లో. అవి దొరికాయి. అవి దొరికిన తర్వాత అవి బయటికి తీశాడు. అరేరే, ఈ భూమిలో ఈ బిందెలు దొరికాయి అని చెప్పి వాటిని తీసుకొని ఎవరైతే తనకు పొలాన్ని అమ్మాడో అతని దగ్గర తీసుకెళ్ళాడు. ఏమయ్యా, నీ భూమిలో ఈ లంకె బిందెలు దొరికాయి, ఎవరైనా అలా ఇస్తారా తీసుకెళ్ళి? ఎవరు ఇయ్యరు. కానీ ఈయన వెళ్ళాడు, నీ భూమిలో ఈ బిందెలు దొరికాయి తీసుకో అన్నాడు. ఆయన అన్నాడు, ఇవి నేనేం పెట్టలే, నాకేం సంబంధం లేదు, నావేం కాదు, నేను ఎప్పుడు పెట్టింది కాదు, నాకు అవసరం లేదు అన్నాడు. నీకు భూమిని అమ్మేశా, భూమిలో ఏమున్నా అది నీదే. ఆయన అన్నాడు, నేను భూమిని మాత్రమే కొన్నా, దీంతో నాకేం సంబంధం, ఇద్దరూ పేదవాళ్ళే, నాకు అవసరం లేదని ఆయన, నాకు అవసరం లేదు. ఎందుకంటే కష్టపడి సంపాదించింది కాదు, నేను సంపాదించలే, ఆ కొనుక్కున్నతను కూడా సంపాదించింది కాదు. కానీ ఇది అవసరం లేదు, ఇది మట్టితో సమానం, ఎవరిదో అది సొత్తు, మట్టితో సమానం అని భావించారు వాళ్ళు, మాకు అవసరం లేదన్నారు. చివరికి రాజు దగ్గరికి వెళ్ళారు, జరిగిన విషయం చెప్పారు. రాజు అన్నాడు, న్యాయాధికారి న్యాయం చెప్పాలి కదా. సరే రాజు ఏమన్నా అంటే 2 బిందెలు ఉన్నాయి కదా, చెరొకటి తీసుకొని పోండి అన్నాడు. రాజా, ఈ మేము సంపాదించలే, మేము సంపాదించినవి కానే కాదు, అట్లా మేము ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం? మీకు అవసరం లేదా? అవసరం లేదు, మేము కష్టపడి వ్యవసాయం చేసుకొని సంపాదించుకుంటాం, ఇది అవసరం లేదు. రాజుగారి దగ్గరే పెట్టారు. మరి ఇవి ప్రజల ఉపయోగం, మీరు ఏమైనా చేసుకోండి, మాకు అవసరం లేదని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇతరుల సొమ్ము మట్టితో సమానం అంటే ఇదే. కాబట్టి ఏమి చేసైనా డబ్బు సంపాదించాలనే కంటే కష్టపడి నేను సంపాదించి దాంట్లో నేను ఆనందంగా జీవించాలి అని అనుకుంటే ధర్మం రక్షించబడుతుంది, దేశం రక్షించబడుతుంది, మనమంతా రక్షించబడతాం. డబ్బే జగత్తు, డబ్బే సర్వస్వం అనుకుంటే ఈ కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, డబ్బు కోసము అన్నీ చేస్తుంటాం, డబ్బే ప్రధానం అనుకుంటే. కానీ డబ్బు కాదు, ధర్మ మూలమిదం జగత్, మనం దాన్ని ధనం చేశాం. ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇక్కడ అలాంటి సనాతన ధర్మంలో చెప్పారు, ఈరోజు డబ్బు కోసం మనం పరుగు పెడుతున్నాం.
ధర్మం కోసం నిలబడాలి. ఆత్మవత్ సర్వభూతాని, అందరిలో ఒకే ఆత్మ ఉంది. ఇంతకుముందు పాట పాడారు దిగంబర్ గారు, అందరము హిందువులం బంధువులం మనమంతా, మనందరి కన్నతల్లి ఈ భారతమాత అని చెప్పి. కానీ ఆత్మవత్, ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ఒకే ఆత్మ ఉంది. కేవలం మన సనాతన ధర్మంలోనే ఆత్మ గురించి చెప్పారు. మనిషి అంటే ప్రపంచంలో 3 విషయాలు చూస్తారు. శరీరం, కనిపించే శరీరం, మనస్సు, బుద్ధి, ఈ 3 విషయాలే చూస్తారు. మన హిందూ ధర్మంలో మనిషి అంటే శరీరం, మనస్సు, బుద్ధితో పాటు ఆత్మ అనే 4వ విషయాన్ని చెప్పారు. ఆత్మవత్ సర్వభూతాని, మనందరిలో ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మనే మనము పరమాత్మ అంటున్నాం. పరమాత్మ అంటే భగవంతుడు. ఇక్కడ భగవంతుడు మనందరిలో ఉన్నాడు. నీలో, నాలో, మనందరిలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పింది సనాతన ధర్మం. ప్రపంచంలో ఏ మతంలో కూడా ఇలా చెప్పలేదు. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం. ఎవరికి నమస్కారం? నీలో ఉన్న భగవంతునికి నమస్కారం. నీలో, నాలో, మనందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పినటువంటి సనాతన ధర్మము అందరిలో భగవంతుని చూసింది. కాబట్టి అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు ఈ అంటరాంతరం ఎక్కడి నుంచి వచ్చింది? వీడు అంటరాని వాడు, వీడు గుళ్ళేకి రాకూడదు, ఊరి బయట ఉండాలి, దూరం ఉండాలి, ముట్టుకోవద్దు, ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మంలో ఉందా? అస్సలు లేదు. మన సనాతన ధర్మంలో ఆత్మవత్ సర్వభూతాని, అందరిలో భగవంతుడు ఉన్నాడు. అందుకే మన స్వామీజీలు మనల్ని సంబోధించేటప్పుడు ఏమని సంబోధిస్తారు? భగవద్ బంధువులారా, ఆత్మ బంధువులారా, దైవాంశ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా అని మనల్ని సంబోధిస్తారు. ఎందుకు? మనమంతా భగవద్ బంధువులం, దైవాంశ స్వరూపులం, ఆత్మ బంధువులం, ఆత్మస్వరూపులం. నీలో, నాలో, మనందరిలో భగవంతుడు ఉన్నాడని భావించినటువంటి దేశం మనది. భగవంతుడు భావించినటువంటి సనాతన ధర్మం మనది. అందుకే మన మధ్య ఏ భేదభావాలు లేవు. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, మన తల్లి భారతమాత, మనమంతా సోదరులం. కానీ ఈ సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే అందరిలో భగవంతుని దర్శించడం. ఆత్మవత్ సర్వభూతాని, ఇది మన సనాతన ధర్మం. కానీ కేవలం హిందూ ధర్మంలో మాత్రమే మనిషిలో ఇలాంటి భగవద్ భావనను దర్శించేటటువంటి గొప్పనైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ మతంలో కూడా మనిషిలో భగవంతుని దర్శించరు. క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళు మనిషిలో భగవంతుని చూస్తారా? మీరు ఎప్పుడైనా విన్నారా క్రైస్తవ ఫాదర్లు వాళ్ళు మాట్లాడేది? ఓ పాపులారా, మీరంతా పాపులు, యేసొక్కడే పరిశుద్ధాత్ముడు అని చెప్తారు. వాళ్ళు అందరూ పాపులే, యేసొక్కడే పరిశుద్ధాత్మ. హిందూ ధర్మంలో అలా చెప్పలేదు. ఏ మనిషి కూడా పాపి కాదు. హిందూ ధర్మంలో ఏం చెప్పారంటే అమృతస్య పుత్ర, ఓ అమృతపుత్రులారా. ఒక మనిషిని పాపి అనడం కంటే అంతకంటే మహాపాపం, మహాపాతకం ఇంకోటి లేదు. అందుకే అమృతస్య పుత్ర అని చెప్పి మనం అంటుంటాం. కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఇలా చెప్పబడింది. ఇస్లాంలో చెప్తారా మీలో అల్లా ఉన్నాడా? మీకు ఎవరైనా తెలుసుంటే అడగండి, మీలో అల్లా ఉన్నాడా? లేడు. ఎక్కడుంటే అల్లా 7 లోకాల పైన ఉంటాడు. కానీ హిందూ ధర్మంలో చెప్పారు నీలో భగవంతుడు, ఎస్, నాలో, నీలో, మనందరిలో భగవంతున్నాడు. మనం ఆత్మస్వరూపులం. మనందరిలో ఉన్న ఆత్మ పరమాత్మ, మనలో ఉన్న భగవంతుడు. కానీ భగవత్ స్వరూపులు మనం. కానీ ఇలా భగవత్ స్వరూపులు అన్నప్పుడు మనలో అంటరాంతనం అనేటటువంటి లేదు. స్వామి వివేకానంద చెప్పాడు, హిందుత్వంలో అంటరాంతనం లేదు. ఏ హిందువైనా అంటరాంతనాన్ని పాటిస్తే అతను హిందువే కాదు అని చెప్పాడు స్వామి వివేకానంద. కానీ హిందుత్వంలో అంటరాంతనం పాటించడం అనేది లేదు. కాబట్టి మనందరం బంధువులం, భగవద్ బంధువులం, ఆత్మ బంధువులం. కానీ ఇది సనాతన ధర్మం. ఇదే చెప్పింది సనాతన ధర్మం. మాతృవత్ పరదారేషు, పరస్త్రీలో తల్లిని చూడడం, పరద్రవ్యాన్ని లోష్టవత్, ఇతరుల సొమ్ము మట్టితో సమానంగా భావించడం, ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలో భగవంతుని దర్శించడం. ఏషద్ ధర్మ సనాతన, ఇది మన సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు. కానీ సనాతన ధర్మ సేవా సమితి అంటే సనాతన ధర్మాన్ని ఆచరించాలి. ఇప్పుడు నేనేవైతే విషయాలు చెప్పానో వీటిని ఆచరిస్తే మనం నిజమైనటువంటి సనాతన ధర్మానికి అవలంబికులం. కాబట్టి ఈ దేశంలో ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.
స్వామి వివేకానంద అయినా లేదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా ఈ దేశంలో యువత మీద ఆశ పెట్టుకున్నారు. స్వామి వివేకానంద యువత నా ఆశాజ్యోతి అని అన్నారు. ఎలాంటి యువత తయారు కావాలి? యువత అంటే యువతులు కూడా ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమైన మనస్సు కలిగినటువంటి యువత కావాలి. ఇక్కడ అలాంటి యువత ద్వారానే ఈ దేశం మారుతుంది. స్వామీజీ మనందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. ఇంతకుముందే చెప్పారు, ఇలా 1000 మంది పైగా యువకులు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు, అలా గ్రామ గ్రామాన తయారు చేసేటటువంటి పనిలో ఉన్నారు అని చెప్పి చాలా సంతోషం వేసింది. కానీ ముఖ్యంగా యువత మారితే దేశం మారుతుంది. కానీ ఈరోజు యువతకు సమయం లేదు. యువత ఈరోజు బానిస అవుతున్నాడు. 3 విషయాలకు బానిస అవుతున్నాడు. www చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, వరల్డ్ వైడ్ వెబ్సైట్ అని. ఈరోజు మనం మొబైల్ లేదా కంప్యూటర్ ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. ఒక లింక్, వెబ్సైట్ లింక్, వాటి ఆధారంగా మనందరికీ తెలుసు, మనందరికీ ఈరోజు ఫోన్లు కూడా తెలుసు. www ఈ 3 వైపు యువత పరుగు తీస్తుంది. ఈ 3 మాయలో పడింది. ఒకటి ఉమెన్, మహిళల పట్ల చెడు దృష్టికోణం ఏదైతే ఉందో అది యువతను నాశనం చేస్తుంది. కాబట్టి మహిళ అంటే తల్లి, తల్లిగానే చూడాలి. వక్రదృష్టితో చూస్తే ఈ సమాజం నాశనం అవుతుంది. రెండవది వెల్త్, సంపద, డబ్బు కోసం పరుగు తీస్తుంది. డబ్బే సర్వస్వం అని డబ్బు కోసం ఏమైనా ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళ వెంటైనా మనం వెళ్తున్నాం. డబ్బు వస్తే చాలు, డబ్బుంటే చాలు, సంపద కోసం పరుగు తీస్తుంది. అది మారాలి. మూడవది వైన్, మత్తు కోసం, మందు కోసం, డ్రగ్స్ కోసం యువత ఈరోజు బానిస అవుతుంది. యువత నాశనం అవుతుంది. ఈ 3 మారకపోతే ధర్మము రక్షించబడదు. గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మం రక్షించాలంటే ఈ 3 బంద్ కావాలి. స్త్రీ అంటే తల్లి, కానీ స్త్రీని భోగవస్తువుగా చూసి స్త్రీ వైపు పరిగెత్తడం అనేది మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకోవడం. సంపద కోసం, డబ్బు కోసం ఏమైనా చేసి ధర్మాన్ని నాశనం చేసేటటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు దేశం నాశనం అవుతుంది. మత్తు వల్ల ఈరోజు విపరీతంగా తాగుడుకు బానిసవుతూ, డ్రగ్స్కు బానిసవుతూ యువత ఉన్న కారణంగా ఈ దేశం నాశనం అవుతుంది. ఈ 3 Wలని పారద్రోలకపోతే మనము మిగలం, మన ధర్మం మిగలదు, సనాతన ధర్మం మిగలదు. కానీ మనందరం కూడా ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే చిన్న వయస్సు నుంచే ఈ విధంగా కావాలి. ఇక్కడ నా తల్లులందరికీ చెప్తున్నాను, మీ పిల్లలని బాగా చదువు ఎలాగైనా వస్తుంది, కానీ సంస్కారం నేర్పండి. జిజియామాత, శివాజీ తల్లి జిజియామాత ఉగ్గు పాలతో దేశభక్తి నూరిపోసి ఏ విధంగా అయితే ఛత్రపతిని తయారు చేసిందో ఆ విధంగా తల్లులు ఈరోజు తయారు చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటున్నారు. మొక్కగా మీరు వంచకపోతే మానుగా వంగే ప్రశ్నే లేదు. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలను తయారు చేయాలి. జిజియా మాత ఏ విధంగా శివాజీని తయారు చేసిందో, భువనేశ్వరి మాత ఏ విధంగా స్వామి వివేకానందను తయారు చేసిందో ఈరోజు తల్లి ఆ పాత్ర పోషించాలి. లేకపోతే ఈ సనాతన ధర్మం ఉండదు. ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి మనము కూడా ఉండము, రేపు మనకు భవిష్యత్తు కూడా ఉండదు. ఈరోజు మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో సనాతన ధర్మం మాత్రమే ప్రపంచానికి మంచి చేసేది. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు మన తల్లులను తీసుకెళ్ళడం కోసము లవ్ జిహాద్ అనే పేరుతో మన తల్లులను, మన చెల్లెలను తీసుకెళ్ళిపోతున్నారు. మన పిల్లలకి కుటుంబంలో ఈ సంస్కారాలు నేర్పకపోతే రేపు మన పిల్లలు మనకు మిగలరు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో మన పిల్లలకి మనం ఎన్నో విషయాలు చెప్తున్నాం, కానీ ధర్మం గురించి చెప్పడం లేదు. సనాతన ధర్మం గురించి చెప్తేనే వాళ్ళు సరైన పద్ధతిలో పెరుగుతారు. ఈరోజు మన పిల్లల మైండ్ ఖాళీగా ఉందనుకోండి, ఖాళీ సీసా ఉన్నది, దాంట్లో ఎవడైనా ఏదైనా పోసి నింపచ్చు. మైండ్ నిండి ఉందనుకోండి, మన మైండ్లో మన ధర్మము, మన సంస్కృతి, రామాయణం, భారతం ఇవన్నీ మన పిల్లలకి మన సనాతన ధర్మం గురించి తెలిసాయనుకోండి, దీంతో మైండ్ నిండి ఉందనుకోండి,
వేరే ఏ మతం వాడు కూడా ఇందులో నింపడానికి ప్రయత్నం చేయలేడు, నింపడానికి ఇది ఖాళీగా కూడా ఉండదు. ఎప్పుడైతే మీ పిల్లల మైండ్ ఖాళీగా ఉంచుతారో అప్పుడు ఇతర మతస్థులు వాళ్ళది నింపడానికి ప్రయత్నం చేస్తారు. లవ్ జిహాదులు కావచ్చు, మత మార్పిళ్ళు కావచ్చు, అనేక రకాలుగా మన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ బుర్రల్లో ధర్మం గురించి ప్రబోధించాలి, సనాతన ధర్మం గురించి చెప్పాలి. ఉగ్గు పాలతో ఇలాంటి ధర్మము, దేశము, దేశభక్తి వీటిని మనం నింపకపోతే మన ధర్మం నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంది. పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను వదిలేసిపోయేటటువంటిది కుటుంబంలో కుటుంబ జీవన విలువలు కనుక నేర్పకపోతే. స్వామీజీ చెప్పారు సమాజంలో పరివర్తన రావాలి. ఇక్కడ పంచ పరివర్తన అని చెప్పి మనం అంటున్నాం. ఇంతకుముందు నేను చెప్పానే అందరిలో భగవంతుడున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం అంటరానితనాన్ని పాటించద్దు. ఎందుకంటే నీలో నాలో మనందరిలో భగవంతుడు ఉన్నప్పుడు అంటరాంతరం ఎక్కడి నుంచి వచ్చింది? సమరసత సాధించాలి. కుటుంబ వ్యవస్థని, కుటుంబ విలువలని మనం కాపాడుకోవాలి. కుటుంబమే ఈ జాతికి, ఈ దేశానికి, ఈ ధర్మానికి ఆధారం. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ పతనమవుతుందో అప్పుడు ఈ దేశం ఉండదు, ఈ ధర్మం నిలబడదు. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇంతకుముందు స్వామీజీ చెప్పారు 27,000 మొక్కల్ని నాటించి సంరక్షిస్తున్నారని. నిజంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చూడండి, ఇది చలికాలం అయినా మనకు చెమటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వాతావరణ అసమతుల్యం వల్ల భూమి దెబ్బతింటుంది. ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కల్ని పెంచాలి, జలాన్ని సంరక్షించుకోవాలి, ప్లాస్టిక్ని నిరోధించాలి, ప్లాస్టిక్ని పూర్తిగా నిరోధించాలి. అప్పుడే మన భూమి కాపాడబడుతుంది. లేకపోతే ఈ భూమి పూర్తిగా నాశనం అయితే భవిష్యత్తులో మనకు పంటలు కూడా పండేటటువంటి అవకాశాలు లేకుండా పోతాయి. ఇక్కడ పర్యావరణ సంరక్షణ చేయాలి. స్వదేశీ జీవన విధానం, స్వ ఆధారిత జీవన విధానం, ఆ జీవన విధానం మన యొక్క జీవన పద్ధతుల్ని మనం సంరక్షించుకోవాలి. ఈస్ట్ ఇండియా అనేటటువంటి ఒక కంపెనీ భారతదేశానికి వచ్చి మనల్ని 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. ఈరోజు అలాంటి 1000 కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. అవన్నీ పారదోలినప్పుడే ఈ దేశం ఆర్థికంగా శక్తివంతమవుతుంది. మన ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా అనే కారణంగా ఈరోజు భారత్ చాలా శక్తివంతమవుతుంది. మనం కూడా స్వదేశీ స్వ ఆధారిత జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా మనం మన దేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థని, మన భవిష్యత్తుని మనం కాపాడుకోగలుగుతాం. పౌరునిగా పౌర విధులను మనం పాటించాలి. శుభ్రత పాటించడం, గ్రామాన్ని శుభ్రత, ఇంటి శుభ్రత, స్వచ్ఛత, పర్యావరణ పరిశుభ్రత అన్నిటినీ పాటించాలి. విలువలను పాటించాలి. జీవన విధానంలో దేశం కోసం, ధర్మం కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇవన్నీ కూడా మన ధర్మాన్ని రక్షించేవి. ఇక్కడ హిందూ ధర్మము ప్రపంచంలో నిత్యం, నిరంతరం, సత్యం, సనాతనమైనటువంటిది. ఈ ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేరు. మనమంతా దాన్ని అవలంబించి మనం కాపాడుకున్నప్పుడు. కాబట్టి ఎవడో ఒకటి చేతిలో, ఒక నాయకుడి చేతిలోనో లేకపోతే ఒక వ్యక్తి చేతిలో నాశనమయ్యేది కాదు ఈ సనాతన ధర్మం. మనందరము అవలంబించినప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం సనాతన ధర్మాన్ని వదిలేస్తామో దేశం రక్షించబడదు. ఇక్కడ దేశం ఉంటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటే దేశం ఉంటుంది. దేశము ధర్మము వేరువేరు కాదు. ఒక రూపాయి నాణానికి బొమ్మ, బొరుసు ఏ విధంగా ఉంటాయో దేశము ధర్మము అలాంటివి. ఇక్కడ ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుంటేనే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. పూజ్య స్వామీజీ మనకి ఏదైతే మార్గదర్శనం చేస్తున్నారో ఈరోజు వారు చాలా గొప్పగా, ఇంతకుముందు స్వామీజీతో మాట్లాడుతున్నప్పుడు, కారులో మాట్లాడుతూ వస్తున్నప్పుడు చెప్పారు చాలా విషయాలు. 3 విషయాల్ని మనం దూరంగా ఉంచాలి. ఒకటి కులం. మన మధ్య ఏ కులమూ లేదు. మనమంతా భారతమాత బిడ్డలం, మనమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెలం. ఈ భావాన్ని మనం మనస్సులో పెట్టుకోవాలి. దాన్ని వదిలేయాలి. దాన్ని వదిలేసినప్పుడే మనం నిజంగా గడప లోపల మన కులం, గడప దాటితే మనం హిందువులం అనేటటువంటి భావన మన మనస్సులో ఉంటే మనం తప్పనిసరిగా మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. రెండవది, రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించాలి మనం. ఇక్కడ రాజకీయాలను కూడా పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని పాటించడం కోసము వారంలో ఒక్కరోజు తప్పనిసరిగా కలవాలి. ఇంతకుముందు మనకు చెప్పారు మహిళలకు మంగళవారం రోజు, పురుషులకు శనివారం రోజు ఏదైతే మనకి హనుమాన్ చాలీసా పారాయణం పేరుతో సత్సంగం జరుగుతుందో ఆ విధంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలంటే వారంలో ఒక్కరోజైనా కలిసి
మనమందరం సామూహికంగా చేసేదానికి సామూహికతకు శక్తి ఉంటుంది. ఎక్కడైతే సామూహిక పారాయణం జరుగుతుందో అక్కడ శక్తి జనిస్తుంది, అక్కడే భగవంతుడు ఉంటాడు. అక్కడ వ్యక్తిగతంగా చేసే పూజ మనకు మాత్రమే శోభనిస్తుంది, మనకు మాత్రమే లభిస్తుంది. సామూహికంగా చేసే పూజ కానీ, సామూహికంగా చేసేటటువంటి వ్రతము కానీ, సామూహికంగా చేసే పారాయణం కానీ ధర్మానికి శక్తినిస్తుంది, దేశానికి శక్తినిస్తుంది. కానీ సామూహికత కోసము వారానికి ఒకసారి రాజకీయాలను పక్కన పెట్టి మనమంతా కలవాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మం కోసం. మూడవది, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. నాకేమొస్తుంది, నాకేంటి అంటే ఎప్పుడూ జీవితంలో ఏదో ఒకటి వస్తేనే చేస్తామా? నాకేమొస్తుంది, సనాతన ధర్మాన్ని పాటిస్తే నేను, నా దేశం, నా ధర్మం, నా కుటుంబం అన్నీ బాగుంటాయి. ఇంతకంటే ఏం కావాలి మనకి? కానీ నీకు ఏదో వస్తుందే కాదు, నీకు రావడానికి నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు బతకడానికి. కానీ ధర్మాన్ని రక్షించడానికి ఒక గంట సేపు కలిస్తే నాకేమొస్తుంది అనే స్వార్థం ఉంటే మనిషిలో ఎప్పుడు కూడా ఓటు వేసేటప్పుడు కూడా నాకేమొస్తుంది అని నువ్వు ఆలోచించి వేస్తే నీ భవిష్యత్తు కాదు, రేపు భావితరాల మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనమే. కానీ ఎప్పుడు స్వార్థంతో ఆలోచించొద్దు, ధర్మం వైపు నిలబడాలి. కానీ ఈ స్వార్థాన్ని, ఈ మూడు విషయాల్ని దూరం పెట్టాలని చెప్పి స్వామీజీ అన్నారు. కానీ ఒక మంచి మార్గంలో, ఒక సన్మార్గంలో మన పనులు మనం చేసుకుంటూనే వారంలో ఒక గంట సమయం కేటాయించడం ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి సంస్కారాలు నేర్చుకోవడానికి మనకు చక్కని అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఆ విధంగా మనంతా కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతనమైనటువంటి జీవన పద్ధతుల ద్వారా మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలి. సంవత్సర కాలం పాటు ఒక వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఇంతమంది ఇక్కడ కలవడం అనేది ఒక గొప్ప విషయము. మనందరం కూడా ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన భవిష్యత్తుని మనం ఇంకా ఉజ్వలంగా, ప్రపంచంలో భారత్ అంటే ప్రత్యేకమైనటువంటి దేశం, భగవంతునిచే నిర్మితమైనటువంటి దేశం, అలాంటి దేశంలో మనం జన్మించాం. మనం నిజంగా కారణ జన్ములం. జీవితంలో ఏదో అదృష్టం చేసుకొని ఉంటేనే ఈ దేశంలో పుట్టాం, ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ఈ ధర్మాన్ని ఎప్పటికీ నిరంతరం ఆచరించాలి. ఆ విధంగా మనంతరం కూడా ధర్మావలంబులు కావాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, సనాతన ధర్మకి జై. జై బలో సనాతన ధర్మకి, భారత్ మాతా की, భారత్ మాతా की. ధన్యవాదాలు. ఆమీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఆత్మబంధుల్లారా, నేటి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకముగా నా నమస్కారం. थोड़ी मराठी, थोड़ी तेलुगु, थोड़ी हिंदी. एक 10 मिनिट कोणीही उठू नका, ఎవరు లేవద్దు, నిశ్శబ్దంగా కూర్చోవాలి, వినాలి. ఎక్కువ సమయం తీసుకోను, ఒక 10 నిమిషాలు. ఈ సనాతన ధర్మ సేవా సమితి యజ్ఞంలో మీరు అందరూ పాల్గొని విచ్చేసి ఉన్నారు. శాంతితోటి నిర్విఘ్నంగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేసుకోవాలి. మనం అందరూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని విందాం. पवित्र स्थल श्री महादेव मंदिर प्रांगणामध्ये आजची ही पहिली वार्षिकोत्सव कार्यक्रमाची सुरुवात आपली झालेली आहे. या कार्यक्रमामध्ये सनातन धर्मावलंबी या कार्यक्रमामध्ये जे उपस्थित आहेत
मंचावर उपस्थित आतापर्यंत ज्यांनी आपणाला प्रबोधन केले अशा माननीय शिवकुमारजी यांना प्रणाम. आणि आपल्या सनातन धर्मावलंबी धर्मासाठी काम करणारे महाराज मंडळी ज्यांनी आपला स्वतःचा परिचय 2 शब्दामध्ये दिला, अशा या समस्त महाराज मंडळींनाही व्यासपीठावरून माझा प्रणाम आहे. आणि आजच्या कार्यक्रमामध्ये उपस्थित समस्त भाविक ज्यांचं धर्मावर प्रेम आहे, देशावर प्रेम आहे, असे समस्त भाविक बंधू आणि मातृशक्ती या सर्वांनाच प्रणाम करतो. आतापर्यंत आपण खूप सुंदर असं आपल्या धर्मासंबंधी विषय चर्चेचा विषय आपल्या या कार्यक्रमामध्ये झालेला आहे. आपल्या सगळ्यांच्या वतीनं आतापर्यंत ज्यांनी प्रबोधन केलं अशा या मान्यवराला आपल्या सगळ्याच्या वतीनं एक बार धन्यवाद. खूप सुंदर असा हा कार्यक्रम. एक 10 मिनिटांमध्ये आपण आपली पुढची चर्चा करून कार्यक्रम संपन्न करणार आहोत. తెలుగు భాష సరిగ్గా మాట్లాడరాదు అని మనం తెలుగు భాషలో మాట్లాడే ఆదరణీయులు ఇప్పుడు మనకు ప్రబోధించిన వక్తను మనం ఆహ్వానించినాం. మీ అందరికీ తెలుగు భాష విన్నాక మంచిగా అనిపించిందా లేదా? ఈ సనాతన ధర్మం గురించి వారు చెప్పారు, అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఆ మంచి మార్గంలో మనం నడిచే ప్రయత్నం చేద్దాం. సిరికొండలో प्रथम वार्षिकोत्सव कार्यक्रम इधि. इस कार्यक्रम में जो कुछ जुड़े हुए सद्भक्त हैं, भाविक हैं, देशभक्त हैं, धर्म प्रेमी हैं, इन सबको साधुवाद और अभिनंदन करता हुआ आगे मेरा विषय शुरू करूँगा. आज के कार्यक्रम में कोई उत्सव जो हिंदू समाज में उत्सव होते हैं, गणेशोत्सव हो, नवरात्रि उत्सव हो, और कोई जयंती हो, वर्धंती हो, इस प्रकार के उत्सव समाज में होते रहते हैं. और हिंदू समाज उत्सवों को माध्यम बनाकर धन को इकट्ठा करते हैं, रुपए पैसे जमा करते हैं. उत्सव बड़ा अच्छा लगता है, लेकिन उपयोग मात्र शून्य रहता है. हिंदू समाज में मैं तो मेरी व्यासपीठ से मैं स्पष्ट कहते रह रहा हूँ कि 70 से 80% खर्च रुपए पैसे निरुपयोगी हिंदू समाज में होता है, न उसका कोई उपयोग नहीं. उदाहरण के लिए हम एक गणेशोत्सव में डीजे लगाते, क्या बोलते उसको, डीजे. अभी परसों 27,000 वृक्ष हमारे सनातन धर्म के सेवा भावियों ने लगाया. हर किसी के लिए उसका उपयोग है. रस है, छाया है, औषधि है, फल है, फूल है, अनेक प्रकार के उपयोग होते हुए, और ऑक्सीजन ये तो सबसे पहला उपयोग है. अब मैं अपने युवाओं से पूछता हूँ, एक पेड़ लगाने से ढेर सारे उपयोग समाज में होते हैं. अब आप डीजे बजाते, कोई एक युवक उठ के खड़े रहना और मुझे उसके उपयोग बताना, 1, 2, 3 उपयोग बताना. देश के लिए क्या उपयोग है उसका, समाज के लिए क्या उपयोग है उसका, संस्कृति के लिए क्या उपयोग है, बता सकते कोई? नहीं बताएंगे. फिर हमारे हिंदू धर्म में ऐसा जिसमें उपयोग नहीं है, तो समाज को बर्बाद करने वाले काम किसने सिखाया हमको?
ये हम क्यों करेंगे? सनातन धर्मियों, अगर मेरी बात आपको मान्य है तो अगला आने वाला उत्सव कैसा मनाएंगे हम? उपयोगी मनाएंगे, निरुपयोगी? एक बार बोलो। अंदर तो बोल रहे सब, बाहर से अभी अभी हाँ बोले तो फिर संकट में पड़ जाएंगे। कोई भी काम करेंगे तो उसका उपयोग होना चाहिए। आज समाज में अभी तक हम प्रबोधन में सुने, पैसा ही सर्वस्व नहीं है, धन ही सर्वस्व नहीं है, लेकिन धन कमाने की आइडिया, धन कमाने का ज्ञान 100% है आदमी में, लेकिन धन का उपयोग करने का ज्ञान शून्य है मनुष्य में। उसका उपयोग करना नहीं जानते हैं तो कमाने का कोई अर्थ नहीं है। धन तब कमाओ जब उसको उपयोग में लाने का ज्ञान हो, तभी कमाओ, लेकिन वो भी अधर्म से नहीं। कमाना भी नीति से कमाओ। कमाने में हमारी कोई वो नहीं है, धन तो कमाना है, लेकिन हमारे जो 4 बातें बताए धर्म के, पुरुषार्थ के, उसमें धन की भी चर्चा है, लेकिन पहले क्रम में धर्म की चर्चा है। धर्म, अर्थ, फिर काम और फिर चौथा मोक्ष है। तो पहले नंबर पर क्या है? धर्म है। धन कमाना है तो धर्म से कमाओ, काम कमाना है तो धर्म के चलते, और मोक्ष भी तभी मिलेगा जब हमारे जीवन में धर्म, हम आश्रय करेंगे धर्म का, तभी मोक्ष मिलेगा। बिना धर्म मोक्ष नहीं, बिना धर्म काम उपयोगी नहीं, बिना धर्म अर्थ अनर्थकारी है। अगर धर्म नहीं है तो अर्थ भी अनर्थकारी है, ऐसा शास्त्र बताता है, ऐसे वेद बताते हैं। इसलिए कमाओ, लेकिन उपयोग का ज्ञान भी कमाओ साथ साथ, धन के साथ साथ उसको कैसे उपयोग में लाना। जब मैं ये सामाजिक कार्यक्रम के उपक्रम चलाने का प्रयत्न करता हूँ आप सबको लेकर, तो कई बार ऐसा होता है, लाखों में करोड़ों में खर्च करने वाले हिंदू समाज के लोग, अभी तक कोई एक बंदा ऐसा नहीं मिला कि महाराज आप समाज उपयोगी काम करते हैं, धर्म की रक्षा के लिए काम करते हैं, तो हमारे पास धन है, अगर आपको जरूरत है तो हमको बताइए, हम हमारे कुछ पैसे उसमें उपयोग में लाएंगे। ऐसा एक भी आदमी आज तक बाहर नहीं आया, आगे नहीं आया। इसका मतलब क्या है? हम केवल हिंदू नाम रखने से हिंदू नहीं होते, हिंदू के परिवार में पैदा होने से हिंदू नहीं होते। जब तुम हिंदुत्व का कर्तव्य करेंगे तभी तुम हिंदू होंगे, तब तक नहीं हो सकते। खाली नाम से हिंदू थोड़ी होंगे हम, परिवार में पैदा होने से थोड़ी हिंदू हो सकते हम। जब कर्तव्य का पालन करेंगे तभी हम हिंदू कहलाएंगे और हिंदुत्व का अर्थ सार्थ होगा, तब तक नहीं होगा। तो सज्जनों, युवाओं, मेरे मित्रों, मेरी प्रार्थना है आपसे कि अब समय है आपको कुछ संवरने का, सुधरने का, सोचने का, काम करने का। सक्रिय बन जाओ और काम में लग जाओ। मैं आपके साथ हूँ, रात दिन में आपकी चिंता में रहता हूँ, लेकिन आपने कभी मेरी चिंता नहीं करी, क्योंकि ये क्या काम चल रहा है ऐसा कोई पूछता नहीं। तो इसमें हमारा अर्थ लगाओ। जब तुम धर्म के कार्य में अर्थ को खर्च करेंगे तो तुम्हारा परमार्थ सिद्ध होगा, और भोग विषयों में, ऐस आरामों में अगर तुम्हारा अर्थ खर्च करेंगे तो तुम्हारे लिए वो भोग नहीं, वो रोग बन जाएगा।
अर्थ, और धर्म के कार्य में लगाओगे तो अर्थ परमार्थ बन जाएगा। इसलिए आप तैयार हो जाओ, आ जाओ मैदान में। कुछ लोग बोलते कि हम ये झंझट में नहीं पड़ते, ऐसे सनातन धर्म ये समाज का कार्य करने में बहुत दिक्कत आती है, संकट आते हैं। कौन झंझट मोल लेना, कौन आगे आना, जिम्मेदारी का काम है। तो ऐसे बोलने वाले लोग मुर्दे के समान हैं, मुर्दे के समान। जब हम युद्ध के मैदान में आए हैं तो भागते क्यों, पलायन क्यों करेंगे? अरे मर जाना अच्छा है युद्ध के मैदान में भागने से। या तो जीत जाओ या तो मर जाओ, लेकिन भागना मत। संघर्ष का मैदान छोड़कर मत भागो। क्या कमी है देखो और सुधार करो, लेकिन भागो मत। ऐसे सज्जनों से मेरी प्रार्थना है। आप लोग सज्जन बहुत है लेकिन सक्रिय नहीं है, काम में लग जाओ। हमारे सज्जनता, हमारा धन, हमारा ज्ञान, हमारे पास जो कला है वो कला केवल स्वार्थ के लिए नहीं है, परमार्थ के लिए है, देश सेवा के लिए है, समाज की सेवा के लिए है। ये समझना बहुत आवश्यक है। हमारे पास जो भी कुछ है उसको खाली रखने के लिए नहीं है, उपयोग में लाना है, केवल भोग के लिए नहीं है। तो हमारा ये सनातन धर्म ज़्यादा दिन नहीं है, ये भारत विश्व गुरु बनने के लिए केवल कम से कम समय में विश्व गुरु बन के रहेगा, कुछ ही दिनों में। तो आज वो समय आया है। मेरे हिंदू बांधव बहुत जागरूक होते जा रहे हैं। हमारी महिला भी आज युद्ध के मैदान में आए हैं। झांसी की रानी का जो कुछ संदेश है अब लेकर ये भी आगे आने लगे हैं। माता जीजा छत्रपति शिवाजी महाराज की माँ, जिसने अपने बच्चों को एक इंसान बनाया, एक महात्मा बनाया, एक महापुरुष बनाया। इतनी बड़ी संभावना और शक्ति एक महिला में होती है, ये आज की महिला इसको जानने में थोड़ी सक्रिय बन रही है। एक बार महिलाओं के इस सक्रिय बनने के लिए धन्यवाद है। मैं हमेशा एक बात बोलते रहता हूँ, आप कलेक्टर बनो, टीचर बनो, ऑफिसर बनो, महाराज बनो, जो कुछ बनना है बनो, लेकिन सबसे पहले मनुष्य बनो, इंसान बनो सबसे पहले। एक उदाहरण के लिए मैं बताते रहता हूँ। एक दुकान थी, दुकान के सामने एक भिखारी आया और उसने उस दुकानदार के मालिक को, दुकानदार को पानी पीने के लिए मांगा। मुझे एक गिलास पानी दो, प्यास लग गई। दुकानदार बोला, उसका कोई नौकर था ना जो काम करने वाला, वो दुकान में जब नहीं था, कहीं बाहर चले गया था। तो दुकानदार बोलता है कि भाई पानी आपको मिलेगा लेकिन थोड़ी देर ठहर जा, आदमी नहीं है। कौन नहीं है? हमारा आदमी नहीं है। और थोड़ी देर से फिर उसने पानी पूछा, फिर बोला आदमी नहीं है, आने दे। एक दो तीन बार के बोलने के बाद वो भिखारी बोलता है, सेठ जी आप सेठ जी बन गए, आदमी नहीं है, आदमी नहीं है, पानी देने के लिए ऐसा बोलते रहते। फिर तुम्हारा आदमी जब तक नहीं है तब तक तुम खुद आदमी बन जाओ ना, पानी दे दो ना। सेठ जी बनना आसान है, महाराज बनना आसान है, ऑफिसर बनना आसान है, लीडर बनना आसान है, नेता बनना आसान है, पटेल बनना आसान है, लेकिन सबसे कठिन क्या है? आदमी बनना कठिन है। तो सबसे पहले क्या बनाओ? आदमी बनो। जब आदमी बनेंगे तो धर्म की रक्षा होती रहेगी। बिना आदमी बने धर्म की रक्षा नहीं होगी, कुछ भी बनने से नहीं होगी। कितना भी बड़ा बन जाओ नहीं होगी। बड़ा बनना एक बात है और श्रेष्ठ बनना एक अलग बात है। आज के जीवन में आदमी बड़ा बनना चाहता है लेकिन श्रेष्ठ बनने की चिंता नहीं करता। इसलिए मेरे सनातनी बांधवों को मेरी प्रार्थना है कि
कि आप सभी मिलकर अपने इस धर्म कार्य को आगे बढ़ाने का काम हम सब मिलकर करेंगे। इस जीवन में अपने को जो भगवान ने अवकाश दिया है उसका सदुपयोग करेंगे। अपने गांव में भगवान शंकर जी का मंदिर है, वहाँ मंदिर में मैं आप सबसे एक प्रार्थना करूँगा, श्रीकोंडा वासियों से। होगा मेरा समय, आप चिंता मत करना कि कितना लंबा खींचेगा। नहीं नहीं नहीं, बहुत कम बोलने की आदत है मुझे, है ना। तो श्रीकोंडा वासियों को एक प्रार्थना है, कुछ बुरा नहीं मानना। एक काम मैं आपसे बता के जाऊंगा। अपने इस शिव मंदिर में छोटी सी छोटी कम से कम खर्चा में एक व्यायामशाला बनाना, ऐसे मैं आपसे अपेक्षा करता हूँ। युवाओं के लिए गांव के युवक मंदिर में आना चाहिए और व्यायामशाला मंदिर में ही होना चाहिए, मंदिर परिसर में, क्योंकि एक सद्भावना से व्यायाम करेंगे ना युवक। और आज के युवाओं में शरीर बल होना, बुद्धि का बल होना, आत्मबल का होना बहुत अत्यंत आवश्यक है। इसलिए एक व्यायामशाला मंदिर परिसर में अच्छी जगह है, छोटी हो मोटी हो, कुछ व्यायामशाला कोई दाता हो तो, और सार्वजनिक स्वरूप हो और सबके सहयोग से हो, जैसा भी आप बनाएंगे। सुन रहे ना श्रीकोंडा वासी? और कोई बाहर का भी कोई हो दाता तो उसमें वो कार्य में अपना सहभाग दे सकता है। ऐसी व्यायामशाला बनाएंगे, युवाओं को मजबूत बनाएंगे। धर्म की रक्षा के लिए वीर शूर की आवश्यकता है, पलायनवादी की अब आवश्यकता नहीं है। भाग जाने वाले नको, अब तो समाज में जागने वाले होना कि भागने वाले। अब आवश्यकता है जागने वालों की। तो हम सब जागेंगे ना? एक बार हाथ तो उठाओ, जागेंगे कि नहीं? धन्यवाद, ले लो नीचे हाथ। तो आप सब जागने के लिए तैयार हो गए, भागेंगे नहीं। अब जो भी काम बताएंगे उसमें हम काम करते रहेंगे, अपने हित के लिए, समाज के हित के लिए, सबके हित के लिए काम करते रहेंगे। ये इन्हीं शब्दों के साथ मैं आप सबको धन्यवाद देते हुए फिर एक बार अगला कार्यक्रम जब वार्षिकोत्सव कार्यक्रम होगा तब इससे भी और अच्छा ध्यान से इस कार्यक्रम को करना। मैं सबको शांति से बैठकर सुनने के लिए महिलाओं को भी और हमारे युवकों को भी फिर एक बार व्यासपीठ से धन्यवाद करता हूँ। మన అక్కడ ఒక పోస్టర్ కనిపిస్తుంది, శ్రీ నారాయణ మహారాజ్ మాదాపూర్, అది యూట్యూబ్ ఛానల్ పెట్టారు మన శ్రీనివాస్ గారు వాళ్ళ బృందము. మన సనాతని కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఈరోజు కార్యక్రమం కానీ ఇంకా మీ ఊర్లలో జరిగేటువంటి అనేక రకాల కార్యక్రమాలని మీరు యూట్యూబ్లో చూడొచ్చు. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ శ్రీనివాస్ గారిని తర్వాత సంప్రదించవచ్చు. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకొచ్చి మొదటి వార్షికోత్సవం కూడా వేలాది మంది మన హిందూ బంధువులు మాతృమూర్తుల మధ్యలో ఎంతో విజయవంతంగా మనం ఈరోజు పూర్తి చేసుకున్నాము. పూజ్య నారాయణ మహారాజ్జీ వారి యొక్క చక్కటి మార్గదర్శనం లభించింది. ఆదరణీయ శివకుమార్జీ కూడా చక్కటి మార్గదర్శనం చేశారు. అనేక మంది సాధులు, స్వామీజీలు, మహారాజులు కూడా మరి మన సిరికొండ గ్రామానికి వచ్చి పునీతం చేశారు. కాబట్టి ఇట్లాగే ముందు కూడా చక్కటి సనాతన ధర్మం యొక్క అభివృద్ధిలో మనందరం కూడా పాటుపడుతూ ఇక్కడ ఉన్నటువంటి యువకులు, సనాతన ధర్మ సేవకులు, మహిళా సేవకులు, యువకులు అందరూ కూడా గత నెల రోజుల నుండి గ్రామాన సిరికొండ మండలం తిరిగి ఈ సనాతన ధర్మ సమ్మేళన సభను విజయవంతం చేశారు. దాంతోపాటు ఇక్కడ వ్యవస్థలు కూడా ఈరోజు ఇప్పుడు మనకు ఈ కార్యక్రమం పూర్తి కాగానే అన్నదాన కార్యక్రమం ఉంది. మరి సిరికొండ గ్రామ వీడీసీ, సమస్త గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. కాబట్టి సిరికొండ గ్రామస్తులకు కూడా ప్రత్యేక అభినందనలు. పొన్నా గ్రామం వాళ్ళు కూడా ఇక్కడ మనకు చక్కటి సౌండ్ సిస్టమ్ కొరకు వారు ముందుకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు సనాతన ధర్మ సేవా సమితి తరఫున. అదేవిధంగా సోన్పల్లి గ్రామస్తులు ఇక్కడ ఈ టెంట్ వ్యవస్థకు వారు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. మంచినీళ్లకు రాజంపేట గ్రామస్తులు,
ఇట్లా అన్ని ఈ మండలంలో ఉన్న అనేక గ్రామాలు వాళ్ళే ముందుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. ఇంకెవరెవరో ఈ మండలంలో ముందుకొచ్చి ఉంటారు. ఇంత విజయవంతం చేస్తూ నిస్వార్థంగా మరి ధర్మకార్యంలో మహారాజ్ చెప్పిన మార్గంలో నడుస్తున్నటువంటి సిరికొండ అన్ని గ్రామాల వాళ్ళకు కూడా మరొకసారి సనాతన ధర్మ సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. మరొకసారి గట్టిగా వాళ్ళందరికీ ఈ యొక్క విజయవంతంలో పాటుపడిన సేవలు అందించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శాంతి మంత్రంతో మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముగుస్తాం. దాని తర్వాత శ్రీరామ జయరామ భజనతోటి మెల్లగా మహారాజ్ గారు వీళ్ళందరూ కూడా ముందుకెళ్తారు. మనం అందరం కూడా ఇక్కడ మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. మరొకసారి అందరికీ ఈ విజయంలో, ఈ కార్యక్రమం విజయంలో పాలు పంచుకున్న అందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లు. జై శ్రీరామ్. నేను మంత్రం చెప్తాను అనండి, దాని తర్వాత మనకు అభంగ చెప్తారు, అది వింటూ మనం ముందుకెళ్తాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. शांति। जय श्री राम।